ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత, సీతాయణం అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డీనా మిరియం గారు. ఈ భాగంలో 22వ అధ్యాయమైన సీత కార్య పరిపూర్ణత గురించి తెలుసుకుందాం. ఆ తరువాత మా జీవితం మారసాగింది. మహారాణి ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అన్న మాట బయటకు పొక్కి ప్రజలు వివిధ అనారోగ్యాలు, సమస్యలతో మొదట్లో కొద్దిమంది, తరువాత బారులు కట్టి రాసాగారు. మాత ఎన్నడూ ఎవరినీ తిప్పి పంపలేదు. అయితే అది ఆమె శరీరంపై ప్రభావం చూపటం నాకు తెలిసింది. శ్రీరాముడు కూడా అది గుర్తించాడు. ఒకసారి వచ్చినప్పుడు ఇక మందిరానికి వెళ్లే సమయం వచ్చిందని, అక్కడ మరింత మందిని చేరవచ్చునని చెప్పాడు. అంతేగాక తన కుమారులకు కూడా నిజంగా వారెవరో తెలియజేసే సమయం వచ్చిందని, వారికి తెలియకుండా వించిన విషయం చెబితే వారు ఆశ్రమ మరియు అరణ్య జీవితాన్ని పూర్తిగా ఆస్వాదిస్తారని అన్నాడు. మాత నేను ముఖముఖాలు చూసుకుని నవ్వుకున్నాం. ఎందుకంటే వాళ్లకు అప్పటికే తెలుసునని మేము అనుకుంటున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా వారి నోటి నుంచి అనేక సార్లు మాటలు జారాయి. మాత వారికి ఆ రహస్యం చెప్పాలని ఎన్నోసార్లు అనుకుంది, కానీ నిలిపి ఉంచింది. వారి నిజ గుర్తింపుని ఎప్పుడు వెల్లడించాలి అన్న నిర్ణయం రాముని చేతుల్లోనే ఉంది అంటూ. నేను వారి చదువుల నుంచి యువతులకు పిలిచిన తరువాత రాముడు వారిని తన ముందు కూర్చోబెట్టుకున్నాడు. ఆయన మాటల కోసం తడుముకున్నట్లు ఉంటే సీత ఆరంభించింది. మీరిద్దరూ పెద్దవాళ్లవుతున్నారు. త్వరలోనే జీవిత బాధ్యతలు స్వీకరించవలసి ఉంది. అది నిజమే. వారు ఇప్పుడు నాకంటే, మాత కంటే పొడుగ్గా ఉన్నారు. రాత్రిపూట కథ చెప్పమని అరుదుగా అడుగుతున్నారు. ఎక్కువ సమయం ఆశ్రమంలోనే గడుపుతున్నారు. ఒక్కొక్కసారి అక్కడే పడుకుంటున్నారు. రాముడు మొట్టమొదటిసారిగా రాజదుస్తుల్లో వచ్చాడు. తానే మహారాజు శ్రీరాముడు అని వెల్లడించాడు. సీతయే మహారాణి అని, తన కుటుంబం తిరిగి కలిసే సమయం వచ్చిందని చెప్పాడు. బాలురు ఒకళ్ళనొకళ్ళు చూసుకొని నవ్వుకున్నారు, ఏమాత్రమూ ఆశ్చర్యపడకుండా. మీరెందుకు నవ్వుతున్నారు? రాముడు అడిగాడు తాను బిగ్గరగా నవ్వుతూ. ఆయన వారికి ఈ వార్త దిగ్భ్రాంతి కలిగిస్తుంది అనుకున్నారు. తండ్రి, మాకు కొద్ది కాలం క్రితమే ఈ విషయం తెలుసు. శ్రీరాముడు ఆశ్చర్యంగా చూసి, మరి మీరు ఏమీ ప్రశ్నించలేదు? తండ్రి, మేము మా తల్లిదండ్రుల ఏ చర్యను ఎన్నడూ ప్రశ్నించము. వారిద్దరిలో ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా దానిలో ఏదో ఒక ప్రయోజనం ఉంటుందని మాకు తెలుసు అన్నాడు లవుడు. శ్రీరాముడు వారిని తన చేతుల్లోకి తీసుకుని గట్టిగా హత్తుకున్నాడు. ప్రేమగా, మీ అమ్మ మీకు చక్కగా బోధించింది. మీరు గనక మందిరంలో పెరిగి ఉంటే వేరేగా పెరిగి ఉండేవారు. మీకు ఇదే విధంగా ఆమె వివేకం, ఆ ప్రయోజనం అందేది కాదు. అది నాకు ఇప్పుడు అర్థమయ్యింది అన్నాడు శ్రీరాముడు. ఆయన పిల్లలను తిరిగి ఆశ్రమానికి పంపి మాత వైపు తిరిగారు. భృగు మహర్షి, ఋషి ఖ్యాతి త్వరలోనే తమ అంతిమ విముక్తి పొందుతారు, శాప విముక్తులవుతారు. మన కుటుంబం త్వరలోనే తిరిగి కలుస్తుంది. నువ్వు అయోధ్యకు రావడానికి సిద్ధంగా ఉండు. ఆయన ఎంతో ఆనందంతో చెప్పారు. ఆమె మౌనంగా తలూపింది, ఏమీ మాట్లాడలేదు. కాని ఆమె ముఖంలో ఏదో లోపించినట్లుంది. ఆయన అయోధ్యకు బయలుదేరిన తరువాత మాత తలుపు దగ్గర నిలబడి ఆయనను చూస్తూ ఉండడం గమనించాను. మాత, అయోధ్యకు తిరిగి వెళ్లడంలో నీకు ఆనందం లేదా అని అడిగాను. సోమ, నేను కూడా అదే కోరుకుంటున్నాను. కాని అలా జరగదు, విచారగ్రస్త స్వరంతో బదులిచ్చింది. ప్రతి చర్యకు దాని పరిణామాలు ఉంటాయి. ఎందుకు మాత? మీరనేదానికి అర్థం ఏమిటి? ఆమె బదులు పలకలేదు. నా వైపు చూస్తూ పేలవంగా నవ్వుతూ ఆమె కుటీరంలోనికి వెళ్ళింది. ఆమె జవాబు చెప్పదలుచుకోనప్పుడు ఆ విధంగా చేస్తుంది. ఆ తరువాత చాలా వారాలకు చీకటి పడిన తరువాత మాత ఆకాశం వంక తదేకంగా చూస్తూ బయట కూర్చుంది. నేను ఆమెకు రాత్రి పానీయం ఇచ్చి లోపలికి వెళ్ళాను, ఆమె నిద్రించడానికి వెళ్ళిందో లేదో తెలుసుకోకుండా. అయితే ఒక రాత్రి నేను ఆమెకు పానీయం తెచ్చినప్పుడు ఆమె పక్కనే మౌనంగా కూర్చొని ఆమె వలనే ఆకాశాన్ని పరిశీలించసాగాను. హఠాత్తుగా ఆమె, సోమ, ఆ ఉత్సవం చూడు, సుదూర స్వర్గాలలో 2 గొప్ప కాంతులు విరజిమ్మబడ్డాయి. ఒక నూతన తార అప్పుడే జాగృతీకరించబడినట్లు జ్వాలలాగా ప్రజ్వరిల్లింది. అది ఏం సూచిస్తుంది మాత?
భృగు మహర్షి ఋషి ఖ్యాతి పరబ్రహ్మంలో లీనమయ్యారు. ఇప్పుడు వారు అన్ని భ్రమలు ఇబ్బందుల నుంచి విముక్తి పొందారు. నీకు వినబడడం లేదా? స్వర్గలోకానికి చొచ్చుకుపోతున్న ఉల్లాసాన్ని నువ్వు అనుభూతి చెందడం లేదా అని అంది మాత. నేను నవ్వాను. నేను ఏదీ వినలేదు, అనుభూతి చెందలేదు. ఆమె ఒక్కొక్కసారి నేను కూడా ఆమెలాగా విని చూడగలను అన్నట్లు మాట్లాడుతూ ఉంటుంది. నేను ఆ సంకేతం కోసమే ఎదురు చూస్తున్నాను. అది మా సమాగమం అంతమవబోతుండడానికి సూచన. అంటే మనం అయోధ్యకు వెళ్ళడానికి సిద్ధం అవుదామా? అడిగాను నేను. ఇప్పుడు కాదు, ఇప్పటికిప్పుడే కాదు. నాలో ఇంకా ఒక కోరిక మిగిలి ఉంది. అది సంపూర్ణమవ్వాలి. ఏమిటా కోరిక మాత? ఆమె కోరుకునే అవకాశం ఉన్నదేదీ నాకు తోచలేదు. ఆమె ఎప్పుడూ అలా మాట్లాడలేదు. ఆమె కొంతసేపు మౌనంగా ఉంది. మహాదేవుని మానవ రూపంలో చూడాలన్నది నా చిరకాల వాంఛ. నా బాల్యం నుంచి నేనది కోరుకునేదాన్ని. నేను లంకలో పార్వతీదేవితో మాట్లాడినప్పుడు మళ్ళీ అది పైకొచ్చింది. ఆ గొప్ప యుద్ధ కాలంలో ఆమెను అనేకసార్లు పిలిచి ఆమె సాన్నిధ్యాన్ని అనుభూతి చెందాను. కాని పార్వతీదేవిని చూసినట్లుగా ఆయనను చూడలేదు. ఇన్ని సంవత్సరాలుగా ఆ కోరిక నాలో ఉండిపోయింది. కాని ఆయనను చూడాలన్న తపన నాలో ఎంతగా పెరిగిందంటే ఆయన నా ముందు ప్రత్యక్షమయ్యే వరకు నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేను. పార్వతీదేవికి ఇది తెలుసు. ఆమె నా చివరి కోరికను తీర్చడంలో తప్పకుండా తోడ్పడుతుంది అంది మాత. కొంతసేపు మేము మౌనంగా కూర్చున్నాము. ఆమె మాటలు నాలో అంత కలవరాన్ని ఎందుకు కలిగించాయో నాకు అర్థం కాలేదు. బహుశా ఈ చివరి కోరిక తీరటం అనేది ఆమె త్వరలో భౌతిక లోకాన్ని వదలటానికి సంకేతమేమో. అది నేను అంగీకరించలేదు. చాలా నెలల పాటు రాముడు రాలేదు. నేను త్వరలో అయోధ్య వెళ్లడం అన్న విషయాన్ని పక్కన పెట్టాను. ఆయన మళ్లీ వచ్చినప్పుడు రాజ్య వ్యవహారాల్లో మునిగి ఉండి మాత తిరిగి వచ్చే ప్రస్తావన చేయలేదు. ఒకానొక రోజు పిల్లలకు శుభరాత్రి చెప్పబోయే ముందు వారిని బయటకు రమ్మని పిలిచింది మాత. చంద్రుడు లేడు, కాని ఆకాశంలో లెక్కలేనన్ని నక్షత్రాలు ఉన్నాయి. లవ, కుశ, ఆ నక్షత్రాల వంక చూడండి. అక్కడ ఎన్ని లోకాలు ఉన్నాయో చూడండి. వాటిని దాటి ఎన్నో విశ్వాలు, లోకాలు, మనము చూడలేని భౌతిక లోకాలు, స్వర్గలోకాలు ఉన్నాయి. నేను ఇక్కడ లేనప్పుడు ఆ లోకాలకు తోడ్పడుతూ వాటి సామర్థ్యం వెలికి తీయడానికి దోహదం చేస్తుంటాను అంది మాత. లవుడి ముఖంలో ఏదో అర్థమైన భావం కనిపిస్తుండగా, నువ్వు ఇక్కడ లేకపోవటమా? అతని స్వరం తేలిపోయింది. నేను ఆ విధంగా చెప్పి ఉండకూడదు. ఆమె గబగబా సరిచేసుకోబోయింది. నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను. అయితే నేను వేరే చోట కూడా ఉండవలసిన అవసరం వచ్చినప్పుడు నన్ను అక్కడికి పిలుస్తారు. ఆవిడ ఒక క్షణం ఆగి, ఆ నక్షత్ర చైతన్యాలను మిత్రులుగా చూడండి. అవి జీవరాశికంతటికీ ప్రయోజనం చేకూర్చే ప్రేమను వెలువరిస్తాయి. ఆమె పులకించింది. నేను అప్పుడు తమ కుమార్తెగా పుట్టినప్పుడు మానవ జాతి సందిగ్ధతలో లేదు కనుక కొంత జ్ఞానం మాత్రమే వెల్లడి చేయబడింది. మనము నేర్చుకోవలసింది ఎంతో ఉంది. భవిష్యత్తులో మీరు రాజులుగా ఉన్నప్పుడు నక్షత్రాల వైపు చూసి, నేను మీ వైపు చూసి నవ్వుతున్నానని, ఎక్కడ ఉన్నా మీపై ప్రేమ ప్రసరిస్తున్నానని తెలుసుకోండి అంది మాత. మేము రాజ్యపాలన చేస్తున్నప్పుడు నువ్వు మా పక్కనే ఉంటావమ్మా, కుసుడు గబగబా అన్నాడు. మాత పేలవమైన స్వరంతో బదులిచ్చింది. మానవ నేత్రాలకు కనిపించని అనేక విశ్వాలు ఉంటాయి. నేను అక్కడ కూడా ఉంటాను. ఆమె పేలవమైన స్వరంతో అంది. కుసుడి ఆవిలింత చూసి వారిద్దరిలో ఎవ్వరికీ ఆమె చెప్పింది అర్థం కాలేదనుకున్నాను. కుసుడు ఆమె వడిలో తలపెట్టుకున్నాడు. ఆమె చాలా ఆలస్యమైందని గ్రహించి వారిని కుటీరంలోకి పంపింది. చాలా కాలం గడవక ముందే భవిష్యత్తు స్పష్టమైంది. ఒకరోజు ఉదయమే మాత ఈరోజు మనకు ప్రత్యేక అతిథులు రాబోతున్నారని చెప్పింది. మనము అద్భుతమైన విందు సిద్ధం చేయాలి అంది. నేను సూచనల కోసం ఎదురుచూస్తూ నిలబడ్డాను. మేము ఇంతకు ముందు అనేక సార్లు వలనే రుచికరమైన భోజనం సిద్ధం చేయగలము. మరి విందు మాటేమిటి?
మాత నన్ను అడవికి పంపింది. దుంపలు, ఇంకా తినగలిగినవన్నీ తెమ్మని. ఆమె మూలికలు ప్రోగు చేస్తానంది. ఉదయమంతా చక్కటి ఆహార పదార్థాలు సేకరించాము. ఆమె కొంచెం ఆతురతతో ఉన్నట్లుంది. కాని అంతకంటే ఊహించలేకపోయాను. శ్రీరాముడు మందిరం నుంచి ఎవరినో తీసుకువస్తున్నారు అనుకున్నాను. బహుశా వాళ్ళు మమ్మల్ని అయోధ్యకు తీసుకువెళ్ళడానికి వస్తున్నారేమో అనుకున్నాను. సాయంత్రం అయింది. మాత తాను శ్రీరాముడు కూర్చొని ఆహారం తినే చోట ఆరుబయట తోట మధ్యలో ఒక చోటు సిద్ధం చేసింది. సోమా, నా కుటీరం నుంచి చాపలు, మెత్తలు తీసుకుని రా, ఇక్కడ పరుద్దాము, వారికి ఇక్కడ వడ్డిద్దాము. ఇది నన్ను ఆశ్చర్యపరిచింది. ఇంతకు ముందెన్నడూ మేము మెత్తలు బయటకు తేలేదు. వాటిని సౌకర్యంగా, అందంగా ఉండేటట్లు సర్దాము. ఆహారం సిద్ధమైంది. ఇక అతిథులు రావడమే తరువాయి. గంటలు గడిచినా ఎవరూ రాలేదు. మాత, ఆలస్యమైపోతుంది, బహుశా వాళ్ళు రేపు వస్తారేమో అన్నాను నేను. ఆమె తల పంకిస్తూ, లేదు, వాళ్ళు వస్తారు, నేను ఖచ్చితంగానే చెబుతున్నాను. ఆహారాన్ని వేడిగా ఉంచు, వారు ఏ నిమిషంలోనైనా రావచ్చు. ఆమె చేతులు నలుపుకుంటూ ఉంది. ఆతురత పడుతూ ఉందని అర్థమయ్యింది. రాబోయేది ఎవరో నేను తెలుసుకోవచ్చా? ఆమె నవ్వి బదులిచ్చింది. నువ్వు సమయం వచ్చినప్పుడు తెలుసుకుంటావు అంది. ఆకాశంలో దీపాలు వెలిగిస్తున్నట్లు ఒక్కొక్క నక్షత్రము ప్రకాశిస్తూ ఉండగా ఇద్దరు అందమైన యువ ఋషులు తలుపు తట్టారు. మాత తలుపు తీయడానికి వెళుతుండగా నేను ఆమె హృదయ స్పందన విన్నాను. ఆమె వారిని చూస్తూ ప్రకాశవంతంగా మెరిసిపోతోంది. రాముని వద్ద తప్ప మరెక్కడా ఆమె అలా వెలిగిపోవటం చూడలేదు. ఆమె వారి పాదాలను తాకబోయింది. వారు వారించారు. అయినా మాత వినలేదు. ప్రభు, మాత, ఈ ఒక్కసారికి నన్ను సేవ చేసుకునివ్వడానికి అనుమతించండి అని శాంతస్వరంతో పలికి నమస్కరిస్తూనే పైకి లేచింది. ఈ ఋషులిద్దరూ ఎవరా అని నేను ఆశ్చర్యపోయాను. ఆ స్త్రీ యవ్వనంతో, అలౌకిక సౌందర్యంతో, పర్వత ప్రాంత ప్రజల వలె గోధుమ వర్ణంతో, నల్లటి మెరుస్తున్న ఆలిచిప్పల వంటి కళ్లతో ఉంది. ఆ పురుషుడు కూడా అంతే చక్కటి ముఖ కవళికలతో, అదే వర్ణంలో గొప్ప దారుఢ్యాన్ని సూచిస్తున్నాడు. నేను వారిని తదేకంగా చూడకుండా ఉండలేకపోయాను. ముందుగా ఆ స్త్రీ ప్రేమపూర్వకంగా నవ్వుతూ మాట్లాడడం మొదలుపెట్టింది. మాత తనకు తెలిసినట్లుగా, బిడ్డా సీత అంది. ఆ వెనుక ఆయన, సీత, నీ ఎదురుచూపు నన్ను తాకింది. అందుకే నీ కోరికను సంపూర్ణం చేయడానికి వచ్చాను. నేను నీ కోరికను దేనినీ తిరస్కరించలేను అన్నాడు. మాత వారిని కూర్చోమంది. వారు సర్దుకునేసరికి శ్రీరాముడు నడుస్తూ రావడం చూశాను. ఆయన వచ్చిన వెంటనే వారికి నమస్కరించాడు. వారు అక్కడ కూర్చుని ఉండగా ఒక పల్చటి కాంతి వారి చుట్టూ పరుచుకుంది. ఆ రాత్రి ఆకాశంలో చంద్రుడు తప్ప వేరేమీ లేవు. అయినా సరే నక్షత్ర ప్రకాశం లేకపోయినా వారి చుట్టూ కాంతి అలుముకుంది. అది ఆ ఋషులిద్దరి శరీరాల నుంచి ప్రసరిస్తున్నట్లు ఉంది. కొంతసేపు కూర్చున్న తరువాత మాత భోజనం తేవడానికి లేచింది. ఆమె వారిద్దరితో పాటు శ్రీరాముని కూడా భోజనానికి కూర్చోమంది. ఆమె కూడా కూర్చున్న తరువాత ఆమెతో నేను వడ్డిస్తాననగా సరే అంది. అందరూ మౌనంగా భోజనం చేశారు. మాత అక్కడంతా సర్దిన తరువాత ఆ వచ్చిన ఋషి స్త్రీ శ్రీరాముని వైపు తిరిగి మాత లంకలో ఉన్న కాలంలో జరిగిన అనేక విషయాలు చెప్పింది. ఆమె పూర్తి చేసిన తరువాత ఆమె మాత వైపు తదేకంగా చూసి, రావణునితో జరిగిన యుద్ధంలో విషపు బాణం తగిలిన లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు మాత యమదేవునితో యుద్ధం చేయడాన్ని వర్ణించింది. ఆమె కలిగించుకోనట్లయితే లక్ష్మణుడికి ఆ రాత్రి గడిచేది కాదు అని చెప్పింది నిదానంగా. శ్రీరాముడు మాత వైపు చూడగా ఆమె నేలచూపులు చూస్తూ ఉంది. ఆమె ఈ అనుభవాలు రామునితో ఎప్పుడూ చెప్పలేదు. ఆ స్త్రీ ఇంకా కొనసాగిస్తూ, లక్ష్మణుడు జీవించి ఉండడానికి బదులుగా సీత తన జీవితంలోని కొన్ని సంవత్సరాలను ఇవ్వవలసి వచ్చింది. అది యమదేవుని షరతు అని మౌనంగా ఊరుకుంది. ఆ మాటలు విన్న శ్రీరాముడు పరిస్థితిలోని తీవ్రతను గ్రహించాడు. అయితే పొడిగించడం అనేది ఖచ్చితంగా జరుగుతుందా అని అడిగాడు. ఆ స్త్రీ తల పంకించి, అది సీత మాట,
అని శాంతంగా బదులిచ్చింది. ఆమె తన జీవితంలో నుంచి కొన్ని సంవత్సరాలు ఇచ్చినట్లు నేను కూడా ఆ విధంగానే చేయవచ్చా అని ఆయన మృదువుగా అడిగాడు. మళ్ళీ ఆ స్త్రీ తల పంకించి, సమయం మించిపోతోంది అంది. ఎంతకాలం మిగిలి ఉంది? ఆయన అడిగారు. ఆ స్త్రీ మాత వైపు తిరిగింది. నువ్వు వెళ్లే సమయం ఎంపిక చేసుకోవచ్చు. అయితే 1 సంవత్సరం లోపే అంది ఆమె. అంత త్వరగానా? అడిగాడు రాముడు. ఆమె తలూపింది. మాత ఈ సమాచారాన్నంతా గ్రహిస్తోంది. మొదట్లో కొంత కలవరపడినట్లు కనిపించినా వెంటనే తన స్థిరత్వాన్ని తిరిగి తెచ్చుకుంది. శ్రీరాముని వైపు తిరిగి, నేను నా మాట నిలుపుకోవాలి. నేను మళ్ళీ ఆ విధమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తే మన ప్రియ సోదరుడు లక్ష్మణుని కోసం లేదా వేరే సోదరుల కోసం నేను నా జీవితాన్నైనా ఇస్తాను. అది నా మన్నింపు. అలా అయితే నేను కూడా వెళ్ళడానికి సిద్ధపడతాను. మాత చెయ్యి పట్టుకుని ఆయన గంభీరంగా చెప్పాడు. అది సాధ్యం కాదు రామా, ఆ పురుషుడు కల్పించుకున్నాడు. నీ సమయం ఇంకా రాలేదు. నీ కుమారులు సింహాసనం అధిష్ఠించేంత వరకు, నూతన సమాజ ఆవిర్భావానికై పునాది ఏర్పడే వరకు, నూతన సమాజ ధర్మాలు ఆవిర్భవించబడే వరకు, అన్నిటినీ ప్రేమ చుట్టి ఉండడం పైన ఆధారపడి విశ్వనియమాలు చట్టాలు చేయబడే వరకు నువ్వు ఇక్కడే ఉండి తీరాలి. అది నీ జన్మకారణం, మీ ఇద్దరి జన్మకారణం కూడా. సీత ముందుగా వెళ్లిపోవడం వలన నువ్వు ఉండడం అత్యవసరం. మీరిద్దరూ వచ్చిన కారణాన్ని నువ్వే సంపూర్ణం చేయాలి. సీత దేవలోకం నుంచి నీకు తోడ్పడుతుంది అన్నాడు. అందుకోసమే నేను వచ్చాను. అతను ప్రేమపూర్వకంగా నవ్వుతూ బదులిచ్చాడు. రామా, సీత, నేను మీకు జరిగినది, జరగబోయేది, నిజంగా మీరు ఎవరు అన్నది చూపుతాను. దాంతో అందరూ కళ్ళు మూసుకుని ధ్యానంలోనికి ప్రవేశించారు. సంభాషణ జరుగుతుండగా నేను అక్కడ శుభ్రం చేస్తున్నాను. కళ్ళ నుండి ఉబికి రాబోయే నీటిని ఆపుకుంటూ గబగబా ఆ పని చేసి వంటశాల సరిచేసి నేను నా గదిలోకి వెళ్లి కూలబడ్డాను. నా కళ్లల్లో నీరు ఆవిరయ్యే వరకు పొగిలి పొగిలి ఏడ్చాను. ఆపై నిద్రలోకి జారుకున్నాను. కొన్ని గంటల తరువాత లేచాను. బయట ఇంకా చీకటిగానే ఉంది. నేను కిటికీలో నుంచి తొంగి చూడగా వాళ్ళు నలుగురు ఇంకా ధ్యానస్థితిలోనే ఉన్నారు. ఆ ఋషుల రూపాలు మార్పు చెందాయి. సీతా శ్రీరాముడు ముందు కూర్చుని ఉన్నవారు పార్వతీదేవి, మహాదేవుడు. నేను వారి వద్దకు వెళదామనుకున్నాను. కాని నా కళ్ళు భారమై కాళ్లు కదలక నేల మీదకు జారి గాఢ నిద్రలోకి వెళ్లాను. కిటికీ నుంచి ఉదయభాను కిరణాలు లోనికి ప్రవేశించినప్పుడు మాత్రమే నేను లేవగలిగాను. మాత ఒక్కటే భోజనాలు చేసిన చోట నిద్రిస్తూ ఉంది. శ్రీరాముని జాడగాని అతిథుల జాడగాని లేదు. నేను హాయిగా నిట్టూర్చాను. బహుశా అదంతా నేను కలగని ఉంటాను. అతిథులు వచ్చి ఉండరు. వారి కోసం చూస్తూ మాత నిద్రించి ఉంటుంది. నాకు నేను సర్ది చెప్పుకుని ఏ ఆలోచన లేకుండా పిల్లల వద్దకు వెళ్లాను. నేను మళ్లీ కుటీరం వద్దకు వచ్చేసరికి మాత పొయ్యి రాజేస్తూ కనబడింది. మాత, రాత్రి ఆ అతిథులు రాలేదు కదా, వచ్చారా? ఆమె విశాలంగా నవ్వింది. నీకు జ్ఞాపకం లేదు? నువ్వే మాకు వడ్డించావు అంది. నేను అదంతా కల అనుకుని ఆశపడుతున్నాను. నా స్వరం వణికింది. సోమా, నువ్వు ఎవరి సన్నిధిలో ఉంటున్నావో నీకు తెలియదా? నా మనస్సు ఇంకా సందిగ్ధంలోనే ఉండడం వల్ల నేనేమీ బదులు ఇవ్వలేదు. మళ్లీ వెళ్ళి ఆ చాపలు, మెత్తలు అన్నీ కుటీరంలోనికి తీసుకునిరా, అప్పుడు నీకు తెలుస్తుంది అంది మాత. నేను ఆ చాపలు చుట్టేటప్పుడు స్త్రీ పురుషులిద్దరూ కూర్చున్న చోట చిన్న చిన్న ఆభరణాలు వెదజల్లబడి ఉండడం చూశాను. ఒక బుట్ట తెచ్చి ఏరసాగాను. తలుపు దగ్గర నిలబడి మాత నవ్వడం నేను చూశాను. ఆమెను చూడగానే నేను చూసింది వాస్తవమేనని గ్రహించాను. ఆ వచ్చినది మహాదేవుడు, పార్వతీదేవి. అప్పుడు నేను రాత్రి లేచి వారి రూపాలను చూశానని జ్ఞాపకం వచ్చింది. నాకు ఈ గుర్తు రాగానే మాత తలాడిస్తూ ఆ రత్నాలను గురుదేవునికి ఇచ్చి, ఇది శ్రీరాముని కుటుంబాన్ని ఇన్ని సంవత్సరాలు జాగ్రత్తగా చూసుకున్నందుకు బహుమతి అని చెప్పు అంది. మాత తాను ఈ ప్రపంచం నుంచి ముందుగా వెళ్లిపోయే వార్తతో ఏమీ కలవరపడలేదు. నేను ఆ ప్రస్తావన తేబోగా ఆమె నోటుపై వేలుంచి, సోమా, రేపటి గురించి ఆలోచించకు.
మనము ఇవాళ గురించే పట్టించుకోవాలి. ఈ ప్రపంచం ఎన్నటికీ అనిత్యమే. ఇప్పటి నుంచి ఎవరికి ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరం ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదు. ఏం జరుగుతుందో జరగని, అంతా మన ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది. దానిని మనం ప్రశ్నించడం కానీ, అనివార్యమైన దానికి విచారించడం కానీ చేయకూడదు. కానీ నేను దానిని నా మనసులో నుంచి వేయలేకపోయాను. ప్రతిరోజు నిద్ర లేవగానే గబగబా వెళ్ళి ఆమె బతికి ఉందో లేదో చూసుకునేదాన్ని. అది చూసి ఒకరోజు ఆమె నవ్వి, సోమా, నేను నీకు మాట ఇస్తున్నాను. ఆ రోజు వస్తే మొదటిగా తెలిసేది నీకే అంది. సాయంత్రాలు ఆమె ఏదో పరిశీలిస్తున్నట్టుగా నక్షత్రాలను తదేకంగా చూసేది. ఒక సాయంత్రం ఆమె నాతో ఇలా చెప్పింది. ఒకసారి నేను భృగు మహర్షి కుమార్తెగా పుట్టి భూమి మీదకు నక్షత్రాల గురించిన జ్ఞానం, వాటి చలనాలను అర్థం చేసుకోవటం, మానవ జీవితంపై వాటి ప్రభావాలను భూమిపైకి తీసుకురావడంలో సహాయపడ్డాను. ఆ సమయంలోనే నారాయణుడు శపించబడ్డాడు. అలా జరగకపోతే తన భార్య ఉసిన మరణం వల్ల కలిగిన వేదన తీవ్రతతో భృగు మహర్షి మరణించి ఉండేవాడు. కాని నారాయణుడు అతని పని పూర్తి కాలేదు. అతను చాలా కాలం ఈ చక్రం పూర్తయ్యేంత వరకు నిలిచి ఉండాలి అన్నారు. అందువల్ల ఆయన ఇంకా మనతో ఉన్నాడు. మానవ సమాజానికి జ్ఞానం తీసుకుని వస్తున్నాడు అన్నది మాత. మాత, మీరు ఏం గమనిస్తున్నారు? నేను ధైర్యం చేసి అడిగాను. ఒకవేళ ఆమె వెళ్ళిపోవడానికి మంచి రోజు కోసం చూస్తుందేమోనని. నక్షత్రాలు నాతో ప్రేమ భాషలో మాట్లాడతాయి. అవి నిరంతరము ప్రేమను ప్రసరిస్తూ మనకు సందేశాలు పంపుతూ ఉంటాయి. నీ ఆలోచన సరి అయినదే. అవి నాకు వెళ్ళిపోవడానికి సరైన సమయాన్ని సూచిస్తాయి. మాత, నా స్వరం ఉడికింది. నా ఆలోచనలు చదువుతూ మాత ఇలా బదులిచ్చింది. లేదు సోమా, నువ్వు నాతో రావు. నీ అవసరం ఇక్కడ ఇంకా ఉంది. లవకుశులు నీ సాన్నిధ్యంలోనే హాయిగా ఉండగలరు. ఇంతవరకు వారు మందిరంలో గాని తమ తండ్రి వద్ద గాని లేరు. కొంతకాలం పాటు నువ్వే వారితో నా బంధానివి. అయోధ్య మొత్తానికి మాత మాతో ఉండే సమయం కొంచెమేనని తెలిసినట్లుంది. ఒక్క క్షణం ఆమెను చూసి వెళదామని అందరూ రాసాగారు. అది ఆమెకు ఇబ్బందికరంగా ఉన్నా అందరినీ ఆహ్వానించింది. ఒకరోజు ఉదయం ఆమె నాతో, నేను మరొకసారి అయోధ్యను చూడాలి. ఆ వీధులలో నడవాలి. అది ఎంత పెద్దదయ్యిందో చూడాలి. అది ఎంత కిటకిటలాడుతుందో తెలుసుకోవాలి అంది. మాత, నేను హనుమంతునితో ఈ ఏర్పాటు చేయమని చెబుతాను అన్నాను. ఆమె సరేనంది. కాని మా ఇద్దరికీ అది జరిగే పని కాదని తెలుసు. ఆమె బలహీనంగా మారిపోయింది. అంత దీర్ఘ ప్రయాణాన్ని తట్టుకోలేదు. అయినా మేం ప్రయత్నం ఆరంభించాము. త్వరలోనే హనుమ వచ్చాడు. ఆయనకు ఆమె నోరు విప్పకముందే ఆమె కోరిక తెలుస్తుంది. అనేకసార్లు ఆమె ఏదైనా పండు తినాలనుకున్నప్పుడు ఆయన పండ్ల బుట్టతో ప్రత్యక్షమయ్యేవాడు. ఒకసారి మాత ఆయనతో, పుత్ర హనుమ, నేను నిన్ను ఇబ్బంది పెట్టాలనుకోను. కనుక ఈ చిన్న కోరికలు పుట్టక ముందే వాటిని ఆపేస్తాను అంది. మాత, నేను మీ పాదాలు అంటి ప్రార్థిస్తున్నాను. మీ మదిలో వచ్చే ఈ చిన్న చిన్న కోరికలను సంతృప్తిపరిచే ఆనందం నుంచి నన్ను దూరం చేయకండి. దాంతో ఆమె ఆయనను కొనసాగనిచ్చింది. ఇప్పుడు అయోధ్యను చూడాలన్న కోరిక వ్యక్తపరచగానే ఆయన, మాత రండి, నేను మిమ్మల్ని అయోధ్యలోనికి తీసుకుని వెళతాను. అయితే సాధారణ మార్గంలో కాదు, మనం ధ్యాన మార్గంలో వెళదాము. వారు అడవి లోపలకు వెళ్లి చాలా రోజులు అక్కడే ఉండిపోయారు. వారు తిరిగి వచ్చేటప్పటికి ఆమె తేలికపడింది. హనుమ నన్ను నా ప్రియమైన అయోధ్యకు తీసుకుని వెళ్ళాడు అంది ఆమె విశాలంగా నవ్వుతూ. నేను ఆ పవిత్ర సరయూ నదిలో స్నానం చేసి దేవితో మాట్లాడాను. సోమా, ఆ నగరం ఎంత పెరిగిందో! ఇప్పుడు అక్కడ ఎంతమంది నివసిస్తున్నారు! ఎందరో విదేశీయులు, వర్తకులు కూడా ఉన్నారు. మనం వదిలినప్పటి నగరంలాగా లేనేలేదు. పాలించవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి. మన వద్దకు రావడానికి రామునికి సమయం ఎలా దొరుకుతుందా అని నేను ఆశ్చర్యపోయాను. మాత, ఆయన రాకుండా ఎలా ఉండగలరు? మీరు ఆయనను నడిపే తార, ఆయన జీవితానికి పునాది బదులిచ్చాడు హనుమ. మిమ్మల్ని వదిలి ఉండడం ఆయనకు ఎంత కష్టమో నాకు తెలుసు అన్నాడు.
మా కష్టాలు, విడిపోవటాలు, కాలంతో పాటు వచ్చిన మార్పులు, జీవితంలో తీరికలేని తనాల వల్ల మా మధ్య ప్రేమ కొంచెం కూడా తరగలేదు. ఆయన పేరు వినడము లేదా పలకడము నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. నిన్ను నన్ను కలిపి ఉంచేది కూడా అదే హనుమ. ఆయన పట్ల మన ప్రేమ. ఆమె ఈ మాటలు అనగానే హనుమ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన, మాత, నాకు ఆయన పట్ల మీ పట్ల ఉన్న ప్రేమ ఒక్కటే. మీ ఇద్దరి మధ్య నాకు ఏ బంధమూ లేదు. నేను ఈ భూమి మీద ఉన్నంత వరకు శ్రీరాముడు సీతామాతల ఏకత్వాన్ని చాటి చెబుతాను అన్నాడు. నువ్వు ఈ భూమిపై చిరకాలం నడయాడుతావు అంది మాత నవ్వుతూ. అది నా ఇచ్ఛ కాదు. నీది శ్రీరామునిది అదే మీ శాసనమైతే అలాగ జరుగుగాక అన్నాడు హనుమ. హనుమ వెళ్లిపోయిన తరువాత మాత నాతో మిథిలలోని అనేక ఆత్మలు అయోధ్యలో జన్మ తీసుకోవడం నేను చూశానని చెప్పింది. వారిలో కొందరిని మా పరివార కృత్యాలలోని వారుగా గుర్తించింది. అది ఆమెకు ఎంతో ఆనందాన్నిచ్చింది. మిథిల యొక్క జ్ఞాపకాలను, దాని విలువలను వారు అయోధ్యకు తీసుకువస్తున్నారని ఆమె ఆనందించింది. ఆమె ఇది నాతో చెప్పినప్పుడు నేను, మీ పట్ల వారి ప్రేమే వారిని అయోధ్యకు తీసుకువచ్చింది. వారు ఇక్కడికి మిమ్మల్ని అనుసరించారు అన్నాను. సోమ కొంచెం సేపు ఆగింది. మేము ఆమె ఎప్పుడు కొనసాగిస్తుందా అని చూశాము. ఆమె ఆలోచనలో పడిపోయినట్లుంది. మళ్లీ మొదలు పెట్టినప్పుడు ఎక్కడో వేరే లోకం నుంచి మాట్లాడుతున్నట్లుగా చెప్పింది. మాతా శ్రీరాముడు చేస్తున్న దానిని గురించి నాకు గత సంవత్సరమే తెలిసింది. వారు మానవ మానసంలోనూ సామూహికంగానూ ఆలోచన రూపాలను మొలకెత్తిస్తున్నారు. భవిష్యత్ శతాబ్దాలు, శకాలలో వికసించగల అభిప్రాయాలు, అన్వయాల బీజాలను నాటుతున్నారు. భూమి తన చక్రగదిలో తిరోగమన చాపంపై ఉంది. మాత ఆ సాయంత్రం నాకు వివరించింది. మానవులు ఆధ్యాత్మిక లోకాలతో బంధాన్ని కోల్పోతున్నారు. తార్కిక నైపుణ్యాన్ని పెంపొందించుకుంటున్నారు. అది మానవుల మనోసామర్థ్యాలను పెంచుతుంది. ఈ ఆలోచన రూపాలలో కొన్ని కాలచక్రం పురోగమన చాపం వైపు నడిచే వరకు వాస్తవీకరింపబడవు. మానవ ఆత్మ తనను తాను సంపూర్ణ వ్యక్తిత్వంతో తెలుసుకున్నప్పుడు మనిషికి తన గురించిన భావన ఎక్కువై అధికార దాహము, లోబరుచుకోవటము పెరుగుతాయి. అందుకే ఇప్పుడు చట్టాలు అవసరము. ఒకప్పుడు సహజంగానే ధర్మం గురించి అంతరంలో తెలిసి ఉన్నప్పుడు వాటి అవసరం ఉండేది కాదు. క్రమంగా వ్యక్తిత్వం శిఖరాగ్రాన్ని చేరినప్పుడు మనిషి దానిని దాటి తాను సర్వస్వంలో ఒక భాగాన్ని అని తెలుసుకుంటాడు. అప్పుడు అతను ఈ లోబరుచుకోవటాన్ని ఆపుతాడు. దానికి చాలా కాలం పడుతుంది. మనం కాలచక్రాలకు వ్యతిరేకంగా వెళ్ళలేము. వాటికి తమ స్వీయ లయబద్ధత ఉంటుంది. కాలం ఉన్నతలంలో ఇప్పుడు చాలా సహనం అవసరము. సోమ కాసేపు మౌనంగా ఉండి తరువాత తన పరిచయమైన స్వరంతో మాట్లాడింది. పార్వతీ మహదేవుల సందర్శన తరువాత మాత ఎక్కువగా అంతర్ముఖమై పిల్లలకు తప్ప మిగిలిన వారికి తక్కువ అందుబాటులో ఉండేది. ఆమె వారి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు పూర్తి శ్రద్ధతో వారి జీవితంలోని ప్రతి విషయం గురించి ఎంతో శ్రద్ధగా ఉండేది. కాని ఆమె ఎక్కువ సమయాన్ని ఒంటరిగా గడుపుతూ తరచూ గంటల తరబడి మౌనంలోకి వెళ్లేది. మహాదేవుడు తనకు ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడని, తాను బయట పనులన్నీ చేసుకుంటూ ఉండగా లోపల పార్వతీమాతతో సంబంధం కలిగి ఉండటమే ఆ వరమని చెప్పింది. మాత నాతో చెప్పని అనేక విషయాలు కూడా ఉన్నాయని నా అనుమానం. మాత అంతరంలో కొత్త శక్తిని సంపాదించి ఉండవచ్చు. కానీ భౌతికంగా ఆమె జీవశక్తి కోల్పోతోంది. మాతకు మన మనస్సులలోని ప్రతికూల ఆలోచనలు అన్నీ తుడిచిపెట్టే శక్తి కలిగి ఉంది. దాంతో నేను క్రమంగా ఆమె వెళ్లిపోతుందన్న భయాన్ని కోల్పోయాను. నిజం చెప్పాలంటే తరువాత కొన్ని నెలలు దాని గురించి నేను ఆలోచించనే లేదు. కానీ కొన్ని మార్పులు గమనించాను. ఆమె అడవిలో నడుస్తున్నప్పుడు ఒక వృక్షం ముందో లేదా జంతువు ముందో నిలబడి వాటి వైపు ఎంతో సున్నితంగా శ్రద్ధ చూపిస్తున్నట్లు ఉండేది. కొన్నిసార్లు ఒక వృక్షపు మానును హత్తుకోవడమో లేక వీపు ఆనించి నిలబడి కళ్ళు మూసుకోవడమో చేసేది. ఆమె ముఖంలో నవ్వు పరుచుకునేది. అప్పుడు వాటికి ఆమె ప్రేమ పంపుతూ వాటి నుండి ప్రేమ స్వీకరిస్తూ ఉండేదని నాకు తెలుసు. ఒకసారి ఆ సమయంలో ఆమె,
నేను అతనిని ప్రతి సూర్యకిరణంలోనూ, ప్రతి ఆకులోనూ, మొక్కలోనూ చూస్తాను. ఇక్కడ, అక్కడ, ఎక్కడైనా నా ప్రియ నారాయణుని నేను చూస్తాను. అతను ఎక్కడ లేడు అంది ఆమె. ఆ చివరి సంవత్సరం శ్రీరాముడు తాను రాగలిగినంత తరచుగా రావటానికి ప్రయత్నించాడు. వారు లవకుశులు చిన్నగా ఉన్నప్పుడు తమ కుటుంబ జీవితాన్ని ఆస్వాదించేవారు. ఇప్పుడు పెద్దవాళ్లైపోయి ఆ విధంగా అరుదుగా గడుపుతున్నారు. మాత పిల్లలతో నవ్వుతోంది. నేల మీద కూర్చొని ఇద్దరిని ఒళ్ళోకి లాగుతోంది. వారు నవ్వుతూ దూరంగా జరిగితే ఆమె మళ్లీ దగ్గరకు లాక్కుంటోంది. శ్రీరాముడు ఆ ఆటను ఆనందంగా చూస్తున్నాడు. నేను ఈ దృశ్యాన్ని గమనిస్తుండగా హఠాత్తుగా నాలో విచారం పొడచూపింది. మాత తలలో తెల్లటి వెంట్రుకలు చూడడం వలన, ఆమె కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడడం వలన, గుండ్రటి ఎత్తైన బుగ్గలు జారిపోవటం వల్ల నేను చాలా విచారంగా అయిపోయాను. ఆమె ఇప్పటికీ ఎంతో అందంగానే ఉన్నప్పటికీ వయస్సు మీద పడినట్లు ఉండడాన్ని భరించలేకపోయాను. మీరు వయస్సు మీరినట్లు ఉండడం నేను భరించలేను మాతా అని నాలో నేను అనుకున్నాను. శ్రీరాముడు నా ఆలోచనను పసిగట్టి వారి వద్దకు వెళ్ళాడు. బాలురు ఎట్టకేలకు ఆమె నుంచి తప్పించుకున్నారు. అందరూ నవ్వుతున్నారు. సీత, ఆయన ప్రేమపూర్వకంగా ఇలా అన్నాడు. నేను నిన్ను మొదటిసారి కలుసుకున్నప్పటికంటే ఇప్పుడు మరంత అందంగా ఉన్నావు. సున్నితంగా ఆమె వెంట్రుకలు సర్దాడు. ఆమె ఆగి నెమ్మదిగా రామా అని మాత్రమే అంది అతనిని చూస్తూ. ఇది సత్యం. నీలో ప్రవహించే, నువ్వు బయటకు ప్రసరింపజేసే ప్రేమ, ఆనందాలను, నీ సౌందర్యాన్ని వర్ణించటానికి నాకు మాటలు లేవు. అప్పుడు నేను ఆయన నాకు మెల్లగా బయట వాస్తవాన్ని కాదు, అంతర వాస్తవాన్ని చూడు అని గుర్తు చేస్తున్నాడని గ్రహించాను. ఆయన తమ మధ్య ఉన్న ఈ ప్రేమను పిల్లలు అనుభూతి చెందాలని, దానివల్ల వారు అది ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుంటారు అని భావించాడు. ప్రభు, కృతజ్ఞతలు. మీరు నా ఆలోచనలను గ్రహించి సరిచేయటంలో ఎన్నడూ విఫలమవ్వరు. నేను నెమ్మదిగా గొణిగాను. ఆ విధంగా ఆయన నేను వాస్తవంలో ఉండడంలో తోడ్పడ్డారు. చాలా అరుదుగా ఆయన నన్ను బయటకు వినిపించేటట్లు సరిచేసిన, నా ఆలోచన సరిగ్గా లేనప్పుడు తరచుగా లోనించే సరిచేసేవారు. నేను గత సంవత్సరాన్ని తిరిగి చూసుకుంటే మాత భూమిపైన తాను ప్రేమిస్తున్న విషయాలన్నింటికీ వీడ్కోలు చెబుతున్నట్లు అనిపించింది. ఆ చివరి సంవత్సరాన్ని ఎంతో ప్రేమతో, మరంత గాఢతతో నింపుతోంది. పిల్లల విషయంలోనూ అంతే. తరచుగా వారితో ఆడుకోవడంతో పాటు వారితో గంభీరమైన చర్చలలో పాల్గొనేది. వారి మానసిక, ఉద్వేగిక అభివృద్ధి కోసం ప్రతి క్షణాన్ని వినియోగించేది. అంతేకాక తాను ముఖ్యమైనవి అని భావించిన విషయాలు వారికి చెబుతూ ఉండేది. ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు, కోల్పోలేదు. ఆ విధంగా నెలలు గడిచాయి. ఆమె ఆనందం ఎప్పటి వలెనే ఉరకలు వేస్తోంది. నేను ఆమె ఆనందానికి ఆటంకం కలిగించే ఏ విషయం ఆలోచించే సాహసం చేయలేదు. శ్రీరాముడు వచ్చినప్పుడు వారు తరచుగా అడవిలోకి నడుచుకుంటూ వెళ్లేవారు. మొట్టమొదటిసారిగా వారు నడుస్తుండగా ఆమె ఆయన చేతిని పట్టుకోవడం చూశాను. ఆమె భౌతిక శరీరం బలహీనపడుతోందన్న ఆలోచన నా మనసులో మెదిలింది. కాని నేను వెంటనే అది కాదు, ఆమె ఆప్యాయతతో అతనిని పట్టుకుంది అనుకున్నాను. పార్వతీమాత, మహాదేవుడు వచ్చిన అసాధారణ సందర్భం జరిగి సంవత్సరం పూర్తి కాబోతుంది. కానీ మా పరిస్థితిలో మార్పు గురించిన సూచన ఏదీ లేదు. ఒక రాత్రి మాతకు పానీయం తెస్తుండగా ఆమె తన కుటీరంలో ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. అది ఎవరో నేను ఊహించలేదు. అయితే అది ఒక పురుష స్వరంగా తెలిసింది. కాని శ్రీరామునిది కాదు. ఆమె ఆ పానీయం తాగకుండా నిద్రించదు. కనుక చాలాసేపు ఎదురు చూసిన తరువాత తలుపు కొడదామని నిశ్చయించుకున్నాను. రా సోమా. నేను తలుపు తెరుచుకుని వెళ్లి జనక మహారాజు ఆమె ముందు నిలబడి ఉండడాన్ని చూసి నిర్ఘంతపోయాను. ఉద్వేగం ఉప్పొంగగా నా చేతిలోని పాత్ర జారిపోయి ఆ పానీయం నేలంతా పరుచుకుంది. ముందుగా నేను స్థాణువైపోయాను, కదలలేకపోయాను. తరువాత నా కాళ్ళు ఆయన వద్దకు నడిపించగా నేను ఆయన పాదాలకు మోకరిల్లి నా నుదుటిని ఆంచి కన్నీటితో ఆయన పాదాలకు కడిగాను.
పాదాలను కడిగాను. మిథిలను వదిలిన నాటి నుంచి ఆయన కోసం చూసిన ఎదురుచూపంతా కన్నీరై ప్రవహించింది. ప్రభూ అంటూ నేను ఏడ్చాను. ఆయన ఆశీర్వదిస్తున్నట్లుగా తన చేతిని నా తలపై ఉంచారు. ఆ తరువాత నన్ను లేపుతూ, నేను నీకెంతో రుణపడి ఉన్నాను సోమా. సీతను ఇన్ని సంవత్సరాలుగా ఎంతో జాగ్రత్తగా చూశావు. నీ భక్తిని చెక్కుచెదరనివ్వలేదు అన్నారాయన. తల పైకెత్తి కళ్ళు తుడుచుకుంటూ తల అడ్డంగా ఊపాను. ప్రభూ, మీరు ఆమెకు సేవ చేయగలిగిన గొప్ప అదృష్టాన్ని నాకు ప్రసాదించారు. తరువాత నేను పాడు చేసిన నేలను చూసి నా శాలువాతో తొడవబోయాను. దానిని వదిలే సోమా, మనం తండ్రి గారికి త్వరగా భోజనం సిద్ధం చేద్దాం అంది మాత. నేను వారిని వదిలి ఆహారం తయారు చేయడానికే వంటశాల వైపు వెళ్ళాను. కొంచెం సేపటికి మాత కూడా వచ్చింది. నేను ఆమెను, మాత, ఆయన ఆ విధంగా మనను చూడడానికి ఎందుకు వచ్చారు? ఆమె సుదూరంగా చూసింది. నేను యువతిగా ఉన్నప్పుడు అడవిలోకి వెళ్ళి గాఢ ధ్యాన స్థితిలో భౌతిక శరీరంలోనికి దాదాపు తిరిగి రాలేని స్థితిలో ఉండడం నీకు గుర్తుందా అని అడిగింది. నేను తలూపాను. నేను ఆ రోజు ఎన్నటికీ మరిచిపోలేను మాత. శ్రీరాముడు మిమ్మల్ని వెనక్కు తీసుకొచ్చారు. అప్పటికి మీరు ఇంకా కలవకపోయినా అప్పుడే మీరు ఆయనతో మీ భవిష్యత్తును చూశారు అన్నాను. మాత నవ్వింది. అవును, అప్పుడు నేను తండ్రి గారికి ఒక వాగ్దానం చేశాను. ఆయన అనుమతి లేకుండా నేను ఈ శరీరం వదలనని. నీకు గుర్తుందా? నేను మళ్ళీ తలూపాను. ఆయన ఆ మాట పూర్తి చేయడంలో తోడ్పడడానికి వచ్చారు అంది. మామూలుగా తండ్రి గారు గతాన్ని, భవిష్యత్తును చూడగలరు. ఆయన దృష్టి నుంచి ఏదీ తప్పించుకోలేదు. మళ్ళీ వర్తమానంలోనికి వచ్చినట్లుగా ఆమె వంట పాత్రలు తీసుకుని, ఇప్పుడు మనం ఒక అద్భుతమైన ఆహారం సిద్ధం చేద్దాం. ఆయన ఇన్ని సంవత్సరాలుగా నా చేతి వంటను కోల్పోయానన్నారు. నేను మాత మాటలను తెలుసుకోవడం గాని, లేక ఆయన సందర్శనకు అర్థం తెలుసుకోవడం గాని చేయలేకపోయాను. ఆమె ఎన్నో సంకేతాలు ఇచ్చినా ఉన్నదాన్ని నేను చూడాలని అనుకోవడం లేదు. ఆమె నేను ఎక్కువగా గ్రహించకుండా చేసిందనుకున్నాను. మిగిలిన సాయంత్రం అంతా తండ్రి కూతుళ్ల మధ్య ఆప్యాయత వ్యక్తీకరణతో గడిచింది. నేను ఆయనకు పడక సిద్ధం చేయనా అని అడగగా జనక మహారాజు కొంచెం సేపట్లో వెళ్ళిపోతాను అని అన్నారు. నేను యువతలికి వచ్చాను. తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు. అయితే ఆయన వచ్చినంత అద్భుతంగానే వెళ్లారని అనుకున్నాను. ఉదయం నేను లేచేసరికి ఆయన లేకపోవడం వల్ల కొన్ని వారాల తరువాత ఒక అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. అప్పుడే సూర్యాస్తమం అవుతోంది. కాంతి అప్పటికే తగ్గిపోయింది. అయితే ఆకాశమంతా ఒక సుందరమైన గులాబీ వర్ణంతో నిండి సున్నితంగా, మౌనంగా ఆ వర్ణం గాఢమవుతోంది. మాత, నేను కుటీరం బయటకు వచ్చి ఆ దృశ్యం చూడసాగాము. ఎంత అందంగా ఉంది! నేను ఆశ్చర్యపడుతూ అన్నాను. మాత తలాడించింది. ఆమె ముఖం ఆనందంతో మెరుస్తోంది. అప్పుడే మేము అడవి నుంచి ఇద్దరు ఋషులు, ఒక స్త్రీ, ఒక పురుషుడు రావడం చూశాము. వారు దగ్గరకు వచ్చేసరికి మాత అనసూయ, అత్రి అని అరిచి వారికి నమస్కరించడానికై ఎదురు వెళ్లి వారిని తోటలోకి తీసుకువచ్చింది. వారు కూర్చున్న తరువాత మరో 2 రూపాలు వచ్చాయి. అవి అరుంధతి, వశిష్ఠులవి. ఆ వెంటనే ఖ్యాతి, భృగుడు రాగా వారి వెనుక లోపాముద్ర, అగస్త్యులతో పాటు ఇంకా అనేక మంది గొప్ప ఋషులు ఆ తోటలో కూర్చున్నారు. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఆహారం సిద్ధం చేయాలా అనుకున్నాను. మాత ముఖం మీద భావం చూసి ఆమె కూడా నావలనే సందిగ్ధంలో ఉందని గ్రహించాను. మరంతమంది వస్తూ ఉండడంతో ఆహారం తయారు చేయడం గురించి చర్చించే సమయం లేదు. అనేక మంది ఋషులు, మునులు కూర్చున్న తరువాత నక్షత్రవాసుల వంటి సమూహం వచ్చింది. వారు ఒకేసారి 10-12 మంది వచ్చారు. వారిలో కొందరిని నేను గుర్తించాను, మరికొందరిని గుర్తించలేదు. మాతకు వారందరూ తెలిసినట్లే ఉంది. ప్రతి ఒక్కరూ ఆమెకు ప్రణామం చేశారు. మాత కుటీరానికి వచ్చే దారిలో ఆశ్చర్యంగా నిలబడి అరణ్యము నుంచి కుటీరం వైపు వస్తున్న వారందరినీ సాదరంగా పిలుస్తూ పలకరిస్తోంది. మా తోట అందరికీ చోటు కల్పించలేదు కనుక వారు తమకు వీలైన చోటు చూసుకొని అరణ్యపు కొనను కుటీరపు 4 వైపులా సర్దుకొని కూర్చున్నారు.
వారందరూ ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లు ఉన్నారు. ఎట్టకేలకు చాలామంది వచ్చిన తరువాత అత్యంత సౌందర్యభరితులైన ఒక జంట ఆ మార్గములో నడిచి రావడం చూశాను. వారిని నేను పార్వతీదేవి మహదేవులుగా వెంటనే గుర్తించాను. వారు మాత వద్దకు వచ్చారు. ఆమె వారికి నమస్కరించింది. ఆమె అప్పుడు పార్వతీదేవి చెవులో గుసగుసలాడుతూ, ఏమిటిది? ప్రతి ఒక్కరూ ఎందుకు వచ్చారు అని అడిగింది. బిడ్డా, ఈ వేళ మీ పెళ్లి రోజు. శ్రీరాముడు మా అందరినీ పిలిచాడు. మాత నిర్ఘంతపోయినట్లు చూసింది. నా వివాహం? మీ దైవ వివాహం, స్వర్గలోకపు వివాహం. మీరు స్వర్గంలో తిరిగి కలవడాన్ని ప్రతి ఒక్కరూ చూడాలని శ్రీరాముడు కోరుకున్నాడు. మాత ఇంకా సందిగ్ధంలోనే ఉన్నట్లు కనిపించింది. ఆమె తన దుస్తుల వైపు చూసుకోవటం నేను చూశాను. కాని మా కళ్ళ ముందే పార్వతీదేవి మాత యొక్క సాధారణ ముని దుస్తులను అద్భుత సౌందర్యం గల దేవలోక దుస్తులుగా మార్చింది. ఆమె మహాదేవుడు నవ్వుకుంటూ వెళ్లి మాయగా సృష్టించిన వేదిక ముందు కూర్చున్నారు. ఆ దృశ్యాన్ని ఆశ్చర్యంగా చూస్తుండగా శ్రీరాముడు అడవి నుంచి కుటీరం వైపు మేము నించున్న చోటికి రావడం చూశాము. ఆయన కూడా అద్భుతమైన దేవలోకపు దుస్తుల్లో ఉన్నారు. ఆయన ఆమె ముందు ఆగి నవ్వారు. ఆయన ఇదంతా ఆమె కోసం చేశారు. ఆయన ఆమె ఈ ప్రపంచాన్ని గొప్ప ఆనందోల్లాసాలతో విడిచి వెళ్లాలని కోరుకున్నారు అనే విషయాన్ని నేను గుర్తించాను. ఆమె చేతిని అందుకుని రాముడు మాతను వేదిక వైపు తీసుకుని వెళ్లారు. వారందరూ అక్కడ కూర్చుని ఉండగా ఒక కాంతి వలయం వారిని చుట్టుముట్టింది. శ్రీరాముడు వచ్చిన వారందరికీ తన నుదురు తాకించి అభివాదం చేసినప్పుడు గుంపులో గందరగోళం ఏర్పడింది. ఆయన కొంతసేపు ఏమీ మాట్లాడలేదు. కానీ మేమందరము మాపై గొప్ప ప్రేమ తరంగం వీచడం అనుభూతి చెందాము. చివరిగా ఆయన మాట్లాడారు. నేను సీత ఈ సృష్టిలో మేల్కొల్పిన ప్రేమను, విశ్వమంతా పరుచుకుని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్న ప్రేమను మాతో కలిసి వీక్షించటానికి మీ అందరినీ ఆహ్వానించాను. అది ఆమె ఆ తల్లి భూమాతను కష్టాలలో నిలిపి ఉంచే ప్రేమ, మానవాళిని ముందుకు నడపబోయే ప్రేమ. అది ఆమె ప్రేమ, నా ప్రేమ. దానిలో ఏ భేదమూ లేదు. శ్రీరాముడు మాట్లాడుతున్నప్పుడు సీత ఆయనను కన్నార్పకుండా చూసింది. ఆయన తన చుట్టూ ఉన్న వారిని ఒకసారి చూసి పరమశాంతంగా, ఈ సృష్టి పట్ల నువ్వు వ్యక్తీకరించిన ప్రేమకు, నీ సేవకు మా కృతజ్ఞతలు అన్నారు. ఆయన ఋషులతో, మీ జీవితాలను త్యాగం చేసి ఈ ప్రపంచానికి సేవ చేయడం కోసం మీ దేవలోకాలను వదిలి వచ్చిన మీకు కృతజ్ఞతలు. తరువాత దేవుళ్ళు దేవతలను ఉద్దేశించి ఈ ప్రపంచంలో సమతుల్యతను నిలిపి ఉంచే మీకు మా కృతజ్ఞతలు. మీరు లేకపోతే సహజ క్రమం అస్తవ్యస్తమైపోతుంది. మీకు మా గాఢ కృతజ్ఞతలు. ఆ తరువాత మహాదేవుడు పార్వతీదేవులకు, చల్లగా వచ్చి ఇప్పుడే వారి దగ్గరగా కూర్చున్న బ్రహ్మదేవుడు సరస్వతీదేవులకు తన ప్రేమను వ్యక్తీకరించాడు. మీరు లేకుండా లోకాలే లేవు, జీవం లేదు. సర్వస్వాన్ని సృష్టించి కాలగతిని నిరంతరంగా నియంత్రిస్తూ దృశ్య అదృశ్య లోకాల పురోభివృద్ధి కోసం ఒక జీవితాన్ని మరోదానిగా మార్పు చెందించేది మీరు. శ్రీరాముని నుంచి గొప్ప కాంతి ప్రసరించింది. ఆయన మాత వైపు తిరిగి మౌనంగా ఉండిపోయారు. ఆయన తిరిగి మాట్లాడేటప్పుడు, సీత నా నిర్దేశక తార, అనేక విశ్వాలు నిలిపి ఉంచే శక్తి. ఆమె లేకపోతే నేను లేను. ఆమెను వర్ణించగల మాటలు నా వద్ద లేవు. మాత కన్నార్పకుండా ఆయననే తదేకంగా గొప్ప ప్రశాంతత ఉల్లాసాలతో చూస్తూ ఉంది. ఆ మాటలు చెప్పి ఆయన మౌనంగా ఉండిపోయారు. శ్రీరాముడు కొనసాగిస్తూ, సీత మన దేవలోకానికి తిరిగి వచ్చినప్పుడు ఆమె నాలో ఒక భాగాన్ని తనతో తీసుకువస్తుంది. కనుక మాలో ఏ దూరం ఉండబోతూ అన్నాడు. ఆ క్షణంలో ఒక మధురనాదం వెలువడింది. అది అన్ని వైపుల నుంచి వస్తున్నట్లు ఉంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం అన్న జపం అది. అది రాత్రి అయ్యే వరకు, నాలో ఆహారపు ఆలోచన వచ్చే వరకు ఉంది. నేను ఈ అతిథులందరికీ ఆహారం ఎలా తయారు చేయగలను? నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే ఒక పెద్ద దేవలోక సేవకుల సమూహం బుట్టలు పళ్ళాలతో ఆహారం తీసుకుని అరణ్యం నుంచి వస్తూ కనిపించారు. వారు నన్ను రమ్మని చెయ్యి ఊపారు. నేను వారికి తెలిసినట్లుగా. నేను వెళ్ళాను.
ఒక పళ్ళెం నా చేతికి ఇచ్చి నన్ను దారి చూపమని సూచించారు. నేను ఆ పళ్ళెంతో మాత వద్దకు వెళ్ళబోయాను. కానీ ఆమె చూపు ద్వారా అతిథులకే ముందు వడ్డించాలి అని అర్థం చేసుకున్నాను. నేను ముందుగా మహదేవుడు పార్వతీదేవులకు, ఆ తరువాత బ్రహ్మదేవుడు సరస్వతీదేవులకు ఆహారం అందించాను. ఆ విధంగానే అతిథులందరికీ వివిధ ఆహార పదార్థాలతో మహా అద్భుతమైన విందు భోజనం వడ్డించబడింది. భోజనం తరువాత సేవకులు బుట్టలు పళ్ళాలతో అరణ్యంలోనికి అదృశ్యమయ్యారు. ప్రతి ఒక్కరూ ధ్యానస్థితిలోనికి వెళ్లారు. అయితే ఆ మధుర నాదం జపం రాత్రంతా కొనసాగింది. నేను మాత కుటీరపు తలుపు వద్ద కూర్చొని కళ్ళు మూసుకొని ఆ నాదం వినసాగాను. నేను అటువంటి బృందనాదాన్ని ఎప్పుడూ వినలేదు. క్రమంగా నిద్రలోకి జారుకొని మళ్లీ పక్షులు కూతలతోనే మెలుకున్నాను. అందరూ వెళ్ళిపోయారు. మునిదుస్తుల్లో ఉన్న మాతా శ్రీరాముడు తప్ప. వారు తోటలో కూర్చుని ఉన్నారు. ఆయన ధ్యానం చేస్తున్నారు. ఆవిడ ఆయన ఒడిలో తల ఉంచి విశ్రాంతి తీసుకుంటోంది. వేరే ఎవ్వరూ ఉన్నట్లుగాని రాత్రి జరిగిన దాని సూచనలు గాని ఏమీ లేవు. అది కల, అద్భుతమైన కల అని ఆశ్చర్యపడ్డాను. కానీ కొద్దిసేపటిలో మాత లేచి రాత్రి జరిగిన సంఘటనలో నేను పాలు పంచుకున్నందుకు తన ఆనందాన్ని వ్యక్తీకరించింది. గత రాత్రి భూమాతతో పాటు భూమి మీద జీవులన్నింటికీ గొప్ప ఆశీర్వాదం అందింది. అంతమంది మహనీయులు ఒకచోట కూడటం చాలా అరుదు. అది ప్రపంచానికి రాముని వరం అని చెప్పింది. అది మీ పట్ల ఆయన ప్రేమ వ్యక్తీకరణ అన్నాను నేను. నాకు ప్రపంచానికి మధ్య తేడా ఏమైనా ఉందా అని ఆమె చిరునవ్వుతో అడిగింది. ఆమె వ్యాఖ్యానం నాకు అర్థం కాలేదు. కానీ లేదు మాత అన్నాను. మాత ఆ ఉదయం చాలా తక్కువ మాట్లాడింది. ఆమె చైతన్యం లోపలికి మళ్ళింది. అంతరంలోకి చూస్తూ ఉంది. ఆమె కొంతసేపు తన కుటీరంలో పిల్లలతో ఏకాంతంగా గడపాలనుకుంటున్నాను అంటే నేను వాళ్లను తీసుకువచ్చాను. 1 గంట సేపు వాళ్ల లోపలే ఉన్నారు. శ్రీరాముడు ధ్యానస్థితి నుంచి బయటకు వచ్చి ఆమె గురించి అడిగాడు. ఆమె పిల్లలతో పాటు కుటీరంలో ఉందని చెప్పాను. ఆయన కూడా లోనికి వెళ్లి అందరూ కొంతసేపు అక్కడే కూర్చున్నారు. తరువాత శ్రీరాముడు మాత బయటకు వచ్చి తాము అరణ్యంలోనికి ధ్యానం కోసం వెళుతున్నామని చెప్పారు. వెళ్లబోయే ముందు ఆమె కుటీరం బయట నిలబడి ఉన్న హనుమను నన్ను చూసింది. హఠాత్తుగా నా వద్దకు వచ్చి దగ్గరకు లాక్కొని గట్టిగా పట్టుకుంది. నాకు ఒక నిట్టూర్పు వినిపించింది. నన్ను వదిలి హనుమ చెయ్యి పట్టుకుని నొక్కి వదిలింది. తరువాత ఆమె చుట్టూ శ్రీరాముడు చెయ్యి వేసి ఇద్దరూ అరణ్యంలోనికి నడిచారు. నేను ఎప్పటిలాగే బుట్టలో పండ్లు కొంత నీటితో వారిని అనుసరిద్దామనుకున్నాను. మాత నా వైపు తిరిగి లవకుశలతో ఉండు, వారికి నీ అవసరం ఉంది అని చెప్పి నడక కొనసాగించింది. హనుమ ఈ మాటలు వినగానే మాతా అని అరిచాడు. అప్పుడు అతడు జరుగుతున్న దానిని గ్రహించాడు. నా మనస్సు భయంతో మాతా, మీరు ఈ లోకం వదిలి వెళుతున్నారు అవునా అన్నాను. నా మనసులోనికి ఈ ఆలోచన రాగానే ఆమె ఆగింది. నేనే లోకమై ఉండగా నేను లోకాన్ని ఎలా వదిలిపెడతాను సోమా, మీరందరూ ఇది తెలుసుకోవాలి అంది. ఆమె శ్రీరాముని చేతిని పెనవేసుకోగా ఇద్దరూ అరణ్య మార్గంలో నడవసాగారు. హనుమ వారిని అనుసరించాడు. మాత మళ్లీ వెనుకకు తిరిగి అతనితో శాంతంగా, పుత్రా, నువ్వు కూడా ఆగాలి. సోమను పిల్లలను చూసుకో. ఆయన కళ్ళ నుంచి నీరు కారుతున్నాయి. అతను మాత అని కొనగగా ఆమె వచ్చి అతని కన్నీరు తుడిచి అతను నవ్వే వరకు తదేకంగా చూసింది. ఆమె మృదువుగా, ఇది ఆనందించే సమయం, ఏడ్చే సమయం కాదు అంది. ఆ తరువాత మళ్లీ రాముని చేయి పట్టుకుని ఆమె అరణ్యంలోనికి మాయమైంది. గంటలు గడిచాయి. పిల్లలు ఆశ్రమానికి వెళ్లారు. నేను నా పనులు పూర్తి చేశాను. ఇక నిలవలేకపోయాను. ఆమె దగ్గరికి వెళ్ళాలి. వారికి ఆకలి వేస్తుందేమోనని బుట్టతో పళ్ళు నీరు తీసుకుని అడవి వైపు నడిచాను. హనుమ వాకిలి వద్ద నిలబడి వారిద్దరూ లేదా వారిలో ఒకరి కోసం ఎదురుచూస్తున్నాడు. వారు ఒక పెద్ద శిలపై కూర్చొని ధ్యానం చేస్తుంటారని నాకు తెలుసు. సోమ ఆగి చికిలించింది. ఆ ప్రదేశం ఇక్కడే బయటే ఉంది. అక్కడ వారి కోసం నేను గుడిసె కట్టాను. ఇక్కడే శ్రీరాముడు మాత ధ్యానం కోసం వచ్చేవారు.
ఆమె కొనసాగించింది. నేను పళ్ళు నీళ్లతో వెళ్ళాను. వారు ధ్యానం చేస్తుండడం చూశాను. శ్రీరాముని చెయ్యి ఆమె తలపైన ఉంది. వారు ఎంతో సన్నిహితంగా కూర్చున్నారు. నేను బుట్ట కూజ క్రింద పెట్టేసరికి మాత కొద్దిగా కళ్ళు తెరిచి, కృతజ్ఞతలు సోమా అంది ఎంతో కరుణతో. నువ్వు చేసిన ప్రతి దానికి కృతజ్ఞతలు అని మళ్ళీ కళ్ళు మూసుకుంది. నేనేమీ మాట్లాడకుండా వెనుతిరిగి వచ్చాను. అయితే ఏదో నన్ను వెనక్కి తిరిగి చూసేటట్లు చేసింది. ఆమె నన్ను బలంగా లాగుతున్నట్లు అనిపించింది. దానితో నేను గబగబా వెనుతిరిగి మాత లోకంలో కలిసిపోవటం చూశాను. ముందుగా ఆమె శరీరము నుంచి గొప్ప కాంతి వెలువడింది. అది శ్రీరాముని చుట్టుముట్టి తరువాత వారిద్దరి నుంచి బయటకు వ్యాపించింది. అది అనేక కాంతి బిందువులుగా విడిపోయి అన్ని వైపులా వ్యాపించింది. వర్షపు మెరుపు ఆకాశాన్ని నింపి భూమి మీద పడినట్లు అడవినంతా కప్పివేసింది. నేను కాంతి ప్రవాహాలను అనుసరించి అది భిన్న వర్ణాలుగా ఇంద్రధనస్సు కాంతిలాగా విచ్ఛిన్నమవటం చూశాను. అది భూమి ఆకాశం ప్రతి దానిలోనూ ఐక్యమయ్యింది. నేను అక్కడే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. అయితే ఆ కాంతి పలచబడేసరికి ఆవిడ ఇక లేదు. నేను అక్కడే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను. అయితే ఆ కాంతి పలచబడేసరికి ఆవిడ ఇక లేదు. నేను నిస్పృహతో కుటీరానికి వెళ్ళాను. ముందు రోజు రాత్రి వచ్చిన లక్ష్మణ హనుమలతో ఏం జరిగిందో చెప్పాను. హనుమ నన్ను ఓదార్చగా లక్ష్మణుడు శ్రీరాముడు కూర్చున్న చోటుకు పరిగెత్తాడు. మరునాటి ఉదయం వరకు రాముడు లక్ష్మణుడు తిరిగి రాలేదు. వారిద్దరూ రావటం చూసిన నేను వారి వద్దకు పరిగెత్తాను. శ్రీరాముడు మాతవలే మునిదుస్తులు ధరించి ఉండడంతో మొదట నేను ఆయనను మాత అనుకున్నాను. కానీ దగ్గరగా వచ్చేసరికి ఆయన అని అర్థమైంది. మాత ఎక్కడా కనబడలేదు. నేను ఆయన పాదాలపై పడి ఏడవసాగాను. మాత వెళ్ళిపోయింది, మన వద్ద నుంచి వెళ్ళిపోయింది అని ఏడవసాగాను. శ్రీరాముడు నన్ను లేపి నా కళ్ళలోకి ఆయనకు మాత్రమే సాధ్యమైన శాంతితోనూ స్థిరత్వంలోనూ చూస్తూ తీయగా, నువ్వు ఆమె వెళుతుంది అనుకుంటేనే వెళుతుంది సోమా. నీ మనస్సును నిన్ను వంచనివ్వకు. ఆమె వెళితే లోకమే అంతమవుతుంది. తరువాత కొన్ని రోజులు కలలాగే గడిచాయి. శ్రీరాముడు లవకుశులను తమ తల్లి మార్పు చెందిన వాస్తవానికి సంసిద్ధులను చేశాడు. బాలుర విద్యాభ్యాసం ముగిసే వరకు వారు ఆశ్రమంలోనూ మందిరంలోనూ గడిపేటట్లు కాల విభజన చేశారు. ఆ విధంగా వారు తమకు ఎంత మాత్రమూ అలవాటు లేని అయోధ్యలో జీవితానికి అలవాటు పడగలరు. నేను బాలుర సంరక్షణ కొనసాగించాను. హనుమ వచ్చి వెళుతున్నాడు. ఆయన నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ నాకు ఆహారం తెస్తున్నాడు. మాత ఆయనలో నుంచి ప్రవర్తిస్తున్నట్లుగా మా పాత్రలు తారుమారై మాత నన్ను శ్రద్ధగా చూస్తున్నట్లు ఉంది. అది నాకు కొత్త విషయం అయినా గొప్ప సంతృప్తిని ఇచ్చింది. లవకుశులు పూర్తిగా మందిరానికి మారేటప్పుడు శ్రీరాముడు నన్ను కూడా రమ్మన్నారు. కానీ నేను ఈ చోటును వదలలేను. సంవత్సరాలు గడిచాయి. నేను మాత లేని లోటును భయంకరంగా అనుభవించసాగాను. వనవాసంలో ఉన్నంత కాలము నేను ఆవిడ లోటును ఎన్నడూ భావించలేదు. కానీ ఇది భిన్నమైనది. ఒకరోజు ఆ విచారం తీవ్రమై నేను భూమాతపై పడి, మా అమ్మను ఎందుకు తీసుకుని వెళ్ళావు అని ఏడ్చాను. నేను ఎందుకు ఆమెతో వెళ్ళలేకపోయాను అని అడిగాను. అప్పుడే నాకు పాదాల చప్పుడు వినబడింది. 2 చేతులు నన్ను నేల మీద నుంచి లేపుతున్నాయి. నేను ఆయన మధురమైన శ్రద్ధతో నిండిన స్వరాన్ని విన్నాను. సోమా, ఎందుకు ఏడుస్తున్నావు? నేను శ్రీరాముని ప్రశాంతమైన నిశ్చలమైన కళ్ళలోకి చూశాను. ప్రభు, నా జీవితానికి ఉన్న ఒకే ఒక లక్ష్యం ఆమెను సేవించడం. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ రోజు ఆమె నీతో చెప్పిన మాటలు మరిచిపోయావా? కానీ ప్రభు, నేను ఆమెను చూడలేకపోతున్నాను. ఆమె ఇక్కడ ఉన్నట్లుగా ఆమె సాన్నిధ్యాన్ని అనుభూతి చెందలేకపోతున్నాను. ఎందుకని అని అడిగాను. కొన్నిసార్లు మనం మానవులం మన ఎదురుగా ఉన్న దానిని చూడలేం. సోమ, చూడు,
ఆమె పాదాన్ని సూర్యకాంతి నుంచి చూడు. భూమి నుంచి పైకి వస్తున్న ఆమె సుందర రూపాన్ని చూడు. చూడు సోమ, కళ్ళు తెరువు. ఆయన నా నుదిటిపైన సున్నితంగా తాకాడు. ఆమె నా వైపు నవ్వుతూ చూడడం నాకు కనబడింది. భూమి నుంచి పైకి లేచి గాలితో పాటుగా సూర్యకిరణాల నుంచి బయటకు వస్తూ కనపడింది. ఆమె అంతటా ఉంది. శ్రీరాముడు మాతో కొన్ని గంటల పాటు ఉండి భోజనం చేసి వెళ్లారు. ఆయన అప్పుడు వెళ్ళిన ఆయన ఆశీస్సులు నాలో ఇప్పటి వరకు ఉన్నాయి. నేను ఎటు చూసినా మాత కనిపిస్తోంది. అందుకే నేను ఆమెతో పాటు ఇక్కడే కొనసాగుతున్నాను. మా కుటీరాలు 2 ఆశ్రమానికి చెందినవి కాబట్టి నేను వారితో అడవిలో మాత ధ్యానం చేసే చోట చిన్న గుడిసె నిర్మింప చేసుకున్నాను. ఆ విధంగా నేను ఇక్కడ ఉంటున్నాను. శ్రీరాముడు ప్రతి సంవత్సరము మాత రూపాంతరపు వార్షికోత్సవం రోజున లవకుశలను ఇక్కడకు తీసుకుని వస్తారు. నేను వారి కుమార్తెలను, మాత యొక్క మనవరాళ్లను ఆమెకు మాట ఇచ్చినట్లే ఎత్తుకున్నాను. అయితే శ్రీరాముడు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిన తరువాత నేను లవకుశలను ఎక్కువగా చూడలేదు. సోమ నవ్వింది. శ్రీరాముడు తన శరీరం వదిలిన సమయం గురించి నేను హనుమ ద్వారా తెలుసుకున్నాను. అది ఎలాగంటే, ఒకరోజు సూర్యోదయానికి ముందే శ్రీరాముడు లేచి నది వద్దకు ధ్యానం కోసం వెళ్ళాడు. ఏ ఇబ్బంది లేకుండా నిశ్శబ్దంగా ఉండే చోటు చూసి ధ్యానానికి కూర్చున్నారు. అప్పుడు హనుమ అయోధ్యలో లేడు. కాని హఠాత్తుగా ఆయన శ్రీరాముని పిలుపు విన్నట్లుగా భావించి అత్యంత వేగంగా అయోధ్యకు వచ్చి శ్రీరాముడు నది పక్కన ధ్యానం చేస్తుండడం చూశాడు. సూర్యోదయం అయ్యింది. చాలా మంది స్థానికులు మహారాజును చూడడానికి పోగయ్యారు. కాని అతను కదలకుండా కూర్చున్నాడు. హఠాత్తుగా హనుమకు మాత రావడం కనిపించింది. మిగిలిన వారు ఎవరూ ఆమెను చూడలేదు. ఆమె శ్రీరాముని వద్దకు వచ్చేసరికి హనుమ విచారంగా, మాత, నువ్వు నా ప్రభువును తీసుకుని వెళ్ళడానికి వచ్చావా అని అడిగాడు. ఆమె తల ఊపింది. అయితే నన్ను కూడా తీసుకుని వెళ్ళు. ఇక ఇక్కడ నాకు ఏ పని లేదు అన్నాడు. ఆమె తన తల పంకించింది. పుత్ర హనుమ, నువ్వు ఇక్కడ ఈ కాలచక్రం అంతం వరకు ఉండాలి. మాకు బదులుగా ఈ లోకాన్ని పోషించాలి. హనుమ, మాత లేదా శ్రీరాముడు ఎవరు చెప్పినా తాను కాదనలేడు. మీ ఇద్దరి స్వరాలు ఒకటే అయిపోతున్నట్లు ఉన్నాయి అన్నాడు. మాత శ్రీరాముని పక్కన కూర్చుంది. ఒక క్షణం శ్రీరాముడు కళ్ళు తెరిచి హనుమ వైపు చూశాడు. హనుమ, నువ్వే మా కళ్ళు, చెవులు, మా కాళ్ళు, చేతులు. ప్రపంచాన్ని పోషిస్తూ సేవ చేస్తూ ఉండు. మా హృదయాలు నిరంతరము ప్రతి ఒక్కరికి, ప్రతి దానికి ప్రేమ పంపుతూ ఉంటాయి. అది నువ్వు గ్రహించి అందించు. అందుకే నీవు భూమి మీదకు వచ్చావు. దానివల్ల ఈ కాలచక్రమంతా మా ప్రేమను నీవు ముందుకు తీసుకువెళ్ళగలవు. ఈ మాటలు అన్న తరువాత ఆయన కళ్ళు మూసుకున్నాడు. మాత తన చేతిని ఆయన చేతిపై ఉంచింది. శ్రీరాముని శరీరం కొన్ని లక్షల కాంతి బిందువులుగా విడిపడి ఆ నదిపైన చెట్లు, ఆకాశం, భూమినంతా పరుచుకుంది. మాత కూడా తన భౌతిక రూపాన్ని ఆ విధంగానే వదిలింది. అలానే ఆయన కూడా. ఆ కాంతి పలుచబడేసరికి ఎవ్వరి రూపమూ లేదు. ఈ విధంగా వారు తమ దేవలోకాన్ని తిరిగి చేరుకున్నారు. సోమ కళ్ళు మూసుకొని మౌనంగా ఉంది. ఆమె చెప్పే కథ ముగిసిపోయింది. కాలం ఎంతో సుదీర్ఘం అనిపించి ఆ చీకటి గదిలో పూర్తి నిశ్శబ్దం అలముకుంది. సాయంత్రం మాకు తెలియకుండానే రాత్రిగా మారింది. హఠాత్తుగా కొన్ని దీపాలు వెలిగాయి. నేను కళ్ళు తెరిచి చుట్టూ చూడగా ఆ గది అంతా కూర్చొని నిలబడి ఉన్న ఋషులతో నిండిపోయి ఉంది. వారందరూ సోమ, సీతారాముల కథను చెబుతుండటంతో వినడానికి వచ్చారు. సోమ హఠాత్తుగా కళ్ళు తెరిచి ఆశ్చర్య ఆనందాలతో చాలా కాలం తర్వాత మీరు వచ్చారన్నమాట అంది. ఆమె ఎవరిని అంటోందా అని నేను చూశాను. ఒక ఋషి తలుపు దగ్గర ఒంగొని ఉన్నారు. ఆయన మిగిలిన వారి కంటే భిన్నంగా కనిపించారు. అయితే సరిగ్గా చూడడానికి సరిపడినంత వెలుతురు లేదు. ఆయన ఆమెకు బాగా తెలిసినట్లు అనిపించారు. మన్నించు సోమ, నేను చాలా దూరం వెళ్ళాను. శ్రీరాముడు, సీతామాతల పేర్లు విని వచ్చాను. అతిథుల కోసం ఆహారం తెచ్చాను. గదిలోని మిగిలిన వారు ఆయన సోమ దగ్గరకు వెళ్ళడానికి దారి ఇచ్చి ఆయన వెళుతుండగా గొప్ప గౌరవంతో
ఒక్కొక్కరు ఆయన పాదాలు తాకారు. ఆయన సోమ పక్కన ఒక బుట్ట ఉంచారు. ఆమె లేవబోగా, లేవొద్దు, నేనే నీ వద్దకు ఇవ్వడానికి వస్తాను అన్నారు. ఆమె మోకాళ్లపై లేచి తలను ఆయన పాదాలపై ఉంచి, నేను మిమ్మల్ని చూడగలిగాను, అంతే చాలు అంది. ఆయన నవ్వి వచ్చినంత వేగంగాను గదిని వదిలి వెళ్లి చీకటిలో మాయమయ్యారు. ఇప్పుడు సోమ నుంచి గొప్ప ఆనందం వెల్లువిరిసింది. ఆ ఋషి ఎవరైనప్పటికీ ఆయన ప్రభావం సోమ మీద చాలా ఉంది. ఆమె ఆ ఆహారాన్ని అందరికీ పంచింది. తరువాత మునులందరూ ఒకరి తర్వాత ఒకరు సెలవు తీసుకుని వెళ్లారు. నేను మా అమ్మ మాత్రమే మిగిలాము. ఆమె కథలు మాతో పంచుకున్నందుకు, ఆమె ఆతిథ్యానికి కృతజ్ఞతలు తెలిపి, మా అమ్మ, మహారాణి సీతా శ్రీరాముల గురించి మీ కథలు విన్న తరువాత మేము ఇంతకు ముందు వలె లేము. నేను వారిని వ్యక్తిగతంగా తెలిసినట్లు, వారు నాకు సన్నిహితులో, బంధువులో, మిత్రులో అయినట్లు భావిస్తున్నాను అని కన్నీళ్లతో చెప్పింది. వారు అందరికీ బంధువులే, మిత్రులే. వారు మనలో ప్రతి ఒక్కరి పట్ల తమ పిల్లలమే అయినంత శ్రద్ధ చూపిస్తారు. ఎందుకంటే మనం నిజంగానే వారి పిల్లలం. నేను మాతా శ్రీరాముల గురించి వారి భౌతిక లోకాన్ని వదిలి వెళ్లిన తరువాత ఎక్కువగా తెలుసుకోగలిగాను. వెళ్ళటం అనేది సరైనది కాదు. ఆ పదం సరైన పదం కాదు. వారు ఎన్నడూ వెళ్లరు. కాని మన భాష చాలా పరిమితం. మాత ఒకసారి విషయాలు మనము సంభాషిస్తున్న విధంగా ఎన్నడూ వినియోగించబడవు. చిత్రాల ద్వారా, ఆలోచనల ద్వారా అవి తెలియబడేవి అని చెప్పింది. ఇప్పుడు మనం భాషకు కుదించబడ్డాము. అవి ఎప్పటి వలెనే ఇప్పుడు కూడా అంతే. మాత నా ముందు భౌతిక రూపంలో ఉన్నప్పుడు అది నేను చూశాను. అది నాకు తెలిసింది. అది మా ఇద్దరి మధ్య ఉన్నది. ఇప్పుడు నేను ఏమిటి, ఆమె ఏమిటి అన్న వాస్తవాన్ని, వారిద్దరి వాస్తవాన్ని చూడగలిగను. ప్రపంచాన్ని మార్చే ప్రతి దానిలోనూ వారి చెయ్యి ఉంటుంది. సోమ మెరుస్తున్న కళ్ళలో ముగిస్తూ, కొన్నిసార్లు ఆమె అరణ్యం గుండా నడిచి రావడాన్ని, ఆమె రూపాన్ని చూస్తాను. ఆమె నేను వెళ్ళిపోలేదు అని నాకు గుర్తుకు చేయడానికి అలా వచ్చింది అని నాకు తెలుసు. మా అమ్మ, నేను అది జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను. మిమ్మల్ని ఎలా వదిలి వెళ్లాలో నాకు తెలియడం లేదు సోమా. కానీ రేపు సూర్యోదయానికి ముందే మేము బయలుదేరాలి. మా ప్రయాణం దీర్ఘమైనది. అనసూయ తండ్రి గారు మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పింది. ఈ మాటలు విన్న నేను ఆగలేక, అమ్మా, దయచేసి కొన్ని రోజులు ఉందాం అని అన్నాను. అలా అనకు, అది సాధ్యం కాదు. కానీ నాకు ఇష్టం లేదు, ఏడుస్తూ అన్నాను నేను. మా అమ్మ నా చెయ్యి పట్టుకుని, నేను నిన్ను ఇక్కడ వదిలి వెళ్ళడానికి సిద్ధమే. కానీ మనం మన జీవితంలోనికి తిరిగి వెళ్ళాలి. మనము చాలా రోజులు దూరంగా ఉన్నాము. ఇంకా ఆలస్యం చేయడాన్ని మీ నాన్న ఒప్పుకోరు అంది. నేను బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాను. సోమ మా అమ్మ వైపు తిరిగి, మీ కుమార్తెను ఈ రాత్రికి నాతో ఉండనివ్వు. రేపు ఉదయం మీరు వచ్చేసరికి ఆమె మీతో రావడానికి సిద్ధంగా ఉంటుంది. ఆశ్రమం నుంచి ఒక విద్యార్థి మా అమ్మను కుటీరం వద్దకు తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. దానితో నన్ను సోమ వద్ద వదిలి ఆమె వెళ్ళింది. మా అమ్మ వెళ్లిన వెంటనే నాకు వెచ్చని పానీయం చేయడానికి సోమ లేచింది. ఇది నేను మాత రాత్రి నిద్రపోబోయే ముందు ఆమెకు చేసే పానీయం. ఇది నీకు ఉపయోగపడుతుంది బిడ్డా అంది. సోమ, నేను బతిమిలాడుతున్న స్వరంతో మొదలుపెట్టాను. మా అమ్మను నేను నీతో ఉండడానికి ఒప్పించు. నేను నీకు సేవ చేస్తూ నీతో పాటే ఉందామనుకుంటున్నాను. నాకు వెళ్ళాలని లేదు. నేను వెళ్ళలేను. నా హృదయం బాధతో బరువెక్కింది. ఆమె నా వేడుకోలుతో కదిలినట్లయింది. కానీ బిడ్డ, నువ్వు వెళ్ళాలి అంది మృదువుగా. నేను జీవితపు చివరి దశలో ఉన్నాను. నువ్వు మొదట్లో ఉన్నావు. గతాన్ని వదిలి భవిష్యత్తుపైన దృష్టి సారించు అంది. నా ముఖాన్ని చేతులతో కప్పుకొని ఏడ్చాను. కానీ నేను భవిష్యత్తును చూడలేను. గతం తెలియదు. నాకు తెలిసిందల్లా నీతో ఉన్నప్పుడు నాలో ప్రశాంతత ఏర్పడుతుందని మాత్రమే అన్నాను. నా చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ నా కళ్ళలోకి చూస్తూ ఆమె, అది మాత యొక్క ప్రశాంతత, మాత సన్నిధి. నువ్వు మళ్ళీ ఆమెను అనుభూతి చెందేటట్లు చేశాను నేను. నువ్వు అందుకోసమే ఇక్కడకు వచ్చావు. ఆ అనుభూతిని నిలిపి ఉంచుకో. ఆమె నీ జీవితాన్ని నడిపిస్తుంది. నా కన్నీళ్లు ఆగిపోయాయి. నువ్వు అనేదేమిటి సోమ? సోమ మాట్లాడలేదు. ఆమె నన్ను వంటశాల వైపు తీసుకుని వెళ్లి పొయ్యి రాజేసి మూలికా పానీయం తయారు చేసింది.
తరువాత మళ్ళీ లోనికి వెళ్ళగా ఆమె ఆ పానీయం నా చేతికి ఇచ్చి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది. దీనిని త్రాగు, నిద్ర పడుతుంది. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను చెప్పేది నీకు అర్థం కాకపోయినా నీ లోపల అది సత్యమేనని తెలుస్తుంది. నీ గత జన్మ మిథిలలో నువ్వు జనక మహారాజు పరివార కృత్యాల్లో పరిచారికవు. మనం ఇద్దరం కలిసి అక్కడ పనిచేశాం. నీకు మాత పట్ల ఎంతో భక్తి ఉండేది. మనం ఇద్దరం కలిసి అయోధ్యకు వచ్చాము. అయితే మాత వనవాసం నుంచి వచ్చేలోపు నువ్వు మరణించావు. ఆమె సుదూరంగా చూస్తూ కొనసాగించింది. జనక మహారాజు పరివార కృత్యాల్లో ఒక యువకుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కాని మీ నాన్న ఒప్పుకోలేదు. ఇప్పుడు నువ్వు పెళ్లి వద్దనడానికి కారణం అదే. నీ లోపల ఎక్కడో నీ తండ్రి పెళ్లి వద్దు అన్న జ్ఞాపకం ఉంచుకున్నావు. ఆయన నువ్వు పెళ్లి చేసుకున్నట్లయితే నీకు ఏదో భయంకరమైనది సంభవిస్తుందని భావించాడు. ఆ యువకుడు ఎంతో మంచివాడు. మాతకు అతనంటే చాలా ఇష్టం. అతను జంతువులను సంరక్షిస్తూ వాటి పట్ల ఎంతో ప్రేమతో ఉండేవాడు. మాత ఒకసారి జంతువులను అతని వలె ఎవ్వరూ ప్రేమించరని, అందుకోసం అతని పట్ల కృతజ్ఞతతో ఉంటానని చెప్పింది. అతను మళ్ళీ అయోధ్యలో జన్మించాడు. మీ నాన్న నీ కోసం ఎంపిక చేసింది అతనినే. అతనిని ఒప్పుకోబిడ్డ. అతనికి మాత పట్ల గొప్ప ప్రేమ ఉంది. ఇది మాత ప్రణాళిక. మాత హనుమతో చివరిసారిగా అయోధ్య వచ్చినప్పుడు ఆమె మిథిలలోని అనేక మంది ఇప్పుడు అయోధ్యలో జన్మించి పిల్లలుగా ఉన్నారని చెప్పింది. ఆమె వారిని గుర్తించింది. ఆమె చెప్పలేదు, కాని ఆమె పట్ల ప్రేమయే వారిని మరణం తరువాత అయోధ్యకు ఆకర్షించిందని నాకు తెలుసు. ఆమె మిథిల నుంచి వచ్చిన వారు జనక మహారాజు పాదుకొల్పిన విలువలను ఇక్కడకు తెస్తారని నాతో చెప్పింది. ఇది గొప్ప ప్రాధాన్యత, శక్తి సంతరించుకుంటున్న రాజ్యం. వారు తీసుకొచ్చేదంతా భవిష్యత్ చిత్రాన్ని అర్థం చేసుకోలేకపోయినా అది గొప్ప మంచి కోసమేనని విశ్వసించగలము. నేను ఆమె వైపు ఏ భావము లేకుండా చూశాను. నాకు వీటిలో ఏ ఒక్కటి జ్ఞాపకం లేదు. నీకు జ్ఞాపకం రాలేదని విచారపడకు. దానికి ఒక కారణం ఉంది. గతాన్ని తవ్వుకోవడం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. జన్మకు ఏది అవసరమో అదే చూడాలి. నీకు ముందు ఎన్నో ఆశ్చర్యాలు ఎదురవుతాయి. వీలైనంత వరకు మాతను పట్టుకుని ఉండు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లబోయే ముందు హనుమ చెప్పిన కథ ఒకటి చెప్తాను. ఇది భవిష్యత్తు కోసం కథ. నువ్వు, నీతో పాటు ఇంకా అనేక మంది కలిసి సృష్టించే కథ. హనుమ శ్రీరాముడు సీత నది వద్ద కాంతి శరీరంతో పాటు కూర్చుని ఉండడం చూశాడు. అది మామూలు కళ్లకు కనబడదు. శ్రీరాముడు గాఢ ధ్యానంలో ఉన్న సంగతి విని అనేక మంది గుమిగూడారు. శ్రీరాముడు తన భౌతిక శరీరాన్ని వదిలే ముందు హనుమ కోసం చూశాడు. అతను హనుమతో తన చివరి మాటలు మాట్లాడిన తరువాత ఆయన భౌతిక రూపం విచ్ఛిన్నమయ్యింది. హనుమ అదృశ్య లోకాల నుంచి మాత, శ్రీరాముడు ఇద్దరి స్వరము కలిసినట్లుగా వచ్చే మాటలు అవి అన్నాడు. ఇప్పుడు దేవలోకాలలోకి చొచ్చుకుని పోయే ప్రేమ భూమిలోనికి, దాని జీవులన్నింటిలోకి కూడా చొచ్చుకొని పోతుంది. అయితే మనిషికి మాత్రమే ఆ ప్రేమను స్వీకరించే సామర్థ్యం, దానిని మేల్కొల్పే శక్తి ఉంటుంది. హనుమ, ఈ ప్రేమ యొక్క పరిపూర్ణ వ్యక్తీకరణ, ఈ సామర్థ్యం అందరిలోనూ మేల్కొల్పేలా నువ్వు చూడాలి. అది మాకు వారి వీడ్కోలు సందేశం. ప్రేమ కోసం మన స్వీయ సామర్థ్యాన్ని మేల్కొల్పడం. సోమ కళ్ళు మూసుకొని అంది. ఆమె మరొక ఎరుక స్థితిలోనికి ప్రవేశించిందని నేను గ్రహించాను. కొన్ని నిమిషాల తరువాత ఆమె కళ్ళు తెరిచి కొనసాగించింది. ఆమె ప్రేమ కేవలం మనసుకు చెందినది కాదు, వాస్తవంగా మారుతుంది. ఇన్ని రోజుల నుంచి నేను మాట్లాడిన ఆ ప్రేమనే నీ భర్త పట్ల చూపించు. మాతా శ్రీరాముల మధ్య వెలుగొందిన ప్రేమే నీకు, నీ భర్తకు మధ్య వెలుగొందాలి. మనము చేయవలసింది అదే. కొంత విశ్రాంతి తీసుకో. మీ అమ్మ నిన్ను తీసుకుని వెళ్ళడానికి వస్తుంది అంది. ఇక ఇప్పుడు అయోధ్యకు వెళ్ళాలి అన్న ఆలోచన బాధాకరంగా లేదు. సోమ మాటలో ఏదో ఓదార్పు ఉంది. నా శరీరం ఎంత అలసిపోయిందో గుర్తించి ఆమె పడక మీద పడుకుని నిద్రలోకి జారిపోయాను. అది రాత్రికి పగలకు మధ్య సమయం. చీకటి ప్రదేశం. కాంతి లోపలి నుంచి ఉత్పన్నమయ్యింది.
బాహ్య అంతర్లోకాల మధ్యలో వాటన్నిటి మధ్య ఎక్కడో అక్కడ సూర్యకాంతి కంటే భిన్నంగా ఉన్న ఒక గొప్ప కాంతిని చూశాను. నా మనసులో మాతా శ్రీరాముడు శరీరాలు వదిలేటప్పుడు వచ్చిన కాంతి అని సోమ చెప్పింది ఇదేనన్న ఆలోచన మెదిలింది. కాని అది విచ్ఛిన్నమవటానికి బదులు రూపుదాల్చినట్లు కనిపించింది. ఆ కాంతి శ్రీరాముని శరీరంలా రూపొందింది. ఆ రూపం నుంచి గొప్ప ప్రేమ ప్రసరించింది. ఆ రూపం నుంచి సీతామాత శరీరం పైకి వచ్చింది. ఆమె ఆ కాంతి నుంచి బయటకు వచ్చి ఎంతో ప్రేమతో చూసి ఈ విధంగా అంది, జరిగిపోయిన దానిని మరిచిపో. నీకు నూతన జీవనం మొదలయ్యింది. ఇక జన్మించవలసిన ప్రపంచాన్ని సృష్టించడంలో మాకు సహాయం చేస్తావా అంది. తప్పకుండా మాత, తప్పకుండా బదులిచ్చాను నేను. నేను ఆమెను చూసిన ఆనందాతిరేకంలో నవ్వాను. తరువాత ఆమె రూపము అదృశ్యమైంది. ఆ కాంతి కూడా మాయమైంది. నా కళ్ళు మెల్లగా తెరుచుకున్నాయి. నేను బాహ్య ప్రపంచంలోనికి వచ్చిపడ్డాను. సోమ నా పక్కన కూర్చొని నన్ను పరిశీలనగా చూస్తూ ఉంది. మాలో ఎవ్వరమూ కొంతసేపు మాట్లాడలేదు. ఆమె అడగలేదు. కాని అది ఆమెకు తెలుసునని నేననుకున్నాను. ఎట్టకేలకు ఆమె శాంతంగా, ఆమె వెళ్ళిపోయిందని ఎన్నడూ అనుకోకు. ఆమె ఇప్పుడు ఇక్కడే ఉంది. తాను రూపొందించిన ప్రేమలో ఆ ప్రపంచాన్ని మేల్కొల్పడానికి ప్రతి క్షణము తోడ్పడుతూ ఉంది. ఆమెకు భౌతిక పరిమితులు లేవు కనుక ఇప్పుడు మరంత చురుకుగా పనిచేస్తుంది. నేను నోట మాట రానట్లుగా ఆమె వైపు తదేకంగా సోమ వైపు చూశాను. నేను ఆమెను చూశాను. అంతకంటే అద్భుతం ఇంకేమీ ఉండదు. సోమ కొనసాగిస్తూ, మీ అమ్మ తొందరలోనే ఇక్కడకు వస్తుంది. నేను నీకు కొంత ఆహారం తయారు చేస్తాను. నేను పక్క మీద నుంచి కొంచెం కూడా కదలకుండా తలూపాను. నా మనస్సు ఇంకా నేను చూసిన దృశ్యం చుట్టూనే తిరుగుతూ ఉంది. కొంచెం సేపటి తరువాత నేను లేవగా సోమ మరుగు ప్రదేశం చూపించింది. తరువాత ఆహారం పెట్టింది. నేను తిన్న తరువాత ఆమె గత రాత్రి నీకు అవసరమైన దానిని నీవు స్వీకరించావు అంది. నేను తల ఊపాను. ఇప్పుడు నువ్వు వెళ్ళడానికి సిద్ధమేనా అని అడిగింది. అవును సోమ, నేను వెళతాను. సోమ నవ్వి నన్ను ఆశీర్వదిస్తున్నట్లుగా తన చెయ్యి నా తలపైన ఉంచింది. నేను ఆమె ముందు ప్రణమిల్లాను, గాఢ కృతజ్ఞతతో నోట మాట రాక. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 22వ అధ్యాయమైన సీత కార్య పరిపూర్ణత పూర్తయింది. రేపటి నుంచి 23వ అధ్యాయమైన సోమ నిర్గమనం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.